అందరికీ నమస్కారం అండి. ప్రస్తుత ఆధునిక జీవన విధానంలో అదృష్టవంతులు ఎవరంటే శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవారని చెప్పక తప్పదు. కలుషిత వాతావరణం, రసాయనాలతో పండించబడుతున్న మన ఆహారం, ఉరుకు పరుగుల జీవితం మనిషిని శారీరకంగా మానసికంగా పూర్తిగా కుంగదీశాయి. వయసుతో సంబంధం లేకుండా 100% మంది ఈరోజు షుగరు, బీపీ, థైరాయిడ్ మరే ఇతర సమస్యలతో బాధపడుతూ అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితులలో వేలు లక్షలు ఖర్చు చేసినా కూడా, ఎన్నో రకాల ఔషధాలను వాడినా కూడా సరైన ఫలితం లేక బాధపడుతున్న వారు ఎందరో ఉన్నారు సమాజంలో. ఈ నేపథ్యంలో ఎన్ని ఆరోగ్య సమస్యలకు అన్నిటికీ ఒక పరిష్కార మార్గంగా, అది కూడా ఔషధం కాకుండా కేవలం ఒక ఫుడ్ సప్లిమెంట్ ద్వారా ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఉందని జేసీ రెడ్డి గారు మనకు తెలియజేస్తున్నారు. ఈరోజు వారు మనతో ఉన్నారు. ఈ యొక్క దివ్య ఔషధం గురించి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. సార్ నమస్తే సార్, శ్రీనివాస్ సార్. సార్, ముందుగా రెడ్డి గారు మీ నేపథ్యం గురించి ప్రేక్షకులకు క్లుప్తంగా తెలియజేస్తారా? అందరికీ నమస్తే అండి. నా పేరు జేసీ రెడ్డి, పూర్తి పేరు జల్లా చంద్రశేఖర్ రెడ్డి. మా సొంతూరు ఎన్ఎన్డిపురం, చిత్తూరు జిల్లాలో ఒక చిన్న గ్రామీణ నేపథ్యంలో నేను పుట్టడం జరిగింది. మాది వ్యవసాయ కుటుంబం. నేను డిగ్రీ కార్వేట్ నగరంలో చదువుకున్నాను. ఆ తర్వాత ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ద్రవిడ యూనివర్సిటీ కుప్పంలో చదవడం జరిగింది. తర్వాత ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ లిటరేచర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చేశాను. ప్రస్తుతం అమిటీ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నాను. ఆ తర్వాత నా డిగ్రీ పీజీ అయిన తర్వాత నేను ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి శిక్షకుడిగా నా జీవితాన్ని ప్రారంభించాను. ఒక 18 ఏళ్ల పాటు ఆ పార్టీతో నా అనుబంధం ఉండేది. అటు తర్వాత నాకే అనారోగ్య పరిస్థితులు రావడంతో దాని నుంచి బయటకు వచ్చి ఇప్పుడు నేను చేస్తున్నటువంటి కంపెనీకి నాకు అటాచ్మెంట్ అనేది ఏర్పడింది. ఇది సార్ నా నేపథ్యం. ఎట్లా మీకు మీ ఆరోగ్యం బాగాలేదని మీరు చెప్తున్నారు కదా, ఎట్లా ఈ ఔషధం మీకు తెలియవచ్చింది? ఈ ఔషధ పరిచయం మీకు ఎట్లా జరిగింది సార్? యాక్చువల్గా నాకు సార్, నేను ఈ తెలుగుదేశం పార్టీకి రాజకీయ నాయకులకి శిక్షకుడిగా పనిచేస్తున్నప్పుడు చిన్నగా కాస్త మందు అలవాటు అనేది ఏర్పడడంతో అది వ్యసనంగా మారింది. నేను ఏ రోజు కూడా నా కిడ్నీ, నా లివర్, ఈ ఎల్ఎఫ్టీలు ఇవన్నీ చేసుకుని అంతా హ్యాపీగా ఉంది కదా అనుకునేవాడిని. దురదృష్టం ఏంటంటే ప్రేవులకి రంధ్రాలు పడ్డాయి. చివరి పరిస్థితుల్లో అది జిఈఆర్డి ఇష్యూగా మారింది. అంటే గ్యాస్ట్రోఎస్ఫికల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది వచ్చింది. అది రావడం, నేను 15 రోజుల పాటు హాస్పిటల్ పాలవడం కూడా జరిగింది. అటు తర్వాత కొంతమంది మిత్రులు ఈ యొక్క ప్రోడక్ట్, వెల్నెస్ ప్రోడక్ట్లు, అనేక కంపెనీలకు సంబంధించినటువంటి ఉత్పత్తుల గురించి నాకు చెప్పారు. అది వాడుతూ ఉన్న క్రమంలో ఒక వ్యక్తి ద్వారా, నాగిరెడ్డి గారి ద్వారా, వారు నాకు చెప్పారు, ఇట్లా బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, దాన్ని వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి. వారు మోటివేషనల్ స్పీకరు, వారు కూడా తెలుగుదేశం పార్టీకి ట్రైనర్గా పనిచేశారు. వారి ద్వారా నేను తెలుసుకొని నేను ఈ ఉత్పత్తిని వాడుకోవడం జరిగింది. వాడినప్పుడు నాకు మంచి ఫలితాలు వచ్చాయి. ఆ రోజు ఈ ఇండియాలో పూర్తిగా లేనప్పుడు మలేషియా నుంచి తెప్పించుకొని వాడుకున్నాం. ఆ కంపెనీ ఎప్పుడైతే నాకైతే ఈ ప్రోడక్ట్, ఈ నల్ల అల్లం సారంతో తయారైనటువంటి ఈ ఉత్పత్తిని వాడుకున్న తర్వాత మంచి ఫలితాలు వచ్చాయి. ఆ రోజు ఒక్క బిర్యానీ తినాలంటే కూడా అదిగేదిగా అట్లా ఉన్నటువంటి నా పరిస్థితి. దీన్ని తీసుకున్న తర్వాత చక్కగా డైజెషన్ సిస్టమ్ బాగున్నది. నాకు యాసిడ్ రిఫ్లెక్స్ అనేది రాకుండా ఉండడం జరిగింది. వాళ్ళు పంపించినటువంటి ఏజెంట్స్ ఫస్ట్ వారు చెప్పారు, దీన్ని మనం సంపూర్ణ ఆరోగ్యానికి వాడుకోవచ్చు అని చెప్పి పంపించడం జరిగింది. అది చూసినప్పుడు నాకు దాని మీద ఇంట్రెస్ట్ కలిగి, అసలు ఏంటి బ్లాక్ జింజర్ ఏంటి, మన ఇండియాలో అల్లం ఉంది, బ్లాక్ జింజర్ అనేది ఏంటి, దీనికి కథ ఏంటి అనేది మొత్తం కూడా నేను గూగుల్లో రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ అనే కన్నా చేస్తున్నటువంటి వాటిని ఈ డాక్టర్లు, సైంటిస్టులు ఏవైతే ప్రచురించారో 664 ఆర్టికల్స్ నేను చూశాను. మెడికల్ రీసెర్చ్ పేపర్ని పబ్మెడ్ అనే మెడికల్ జర్నల్లో నేను చూడడం జరిగింది. ఆశ్చర్యం వేసింది. ఒక ఆహారం ఇన్ని రకాలుగా ఆరోగ్యానికి పనిచేస్తుందని చూడటం మొట్టమొదటిసారి. ఆ రకంగా దీని మీద ఇంట్రెస్ట్ కొట్టి కొన్ని కిట్స్ని తీసుకొని
నాకు తెలిసినటువంటి మిత్రులు, బంధువులు, వీళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు సరైనటువంటి ఫలితాలు అనేది రావడం జరిగింది. దాంతో నేను ఈ కంపెనీలో ఒక ఏజెంట్గా చేరి నా ఆరోగ్యం బాగు చేసుకుని నలుగురికి దీన్ని సజెస్ట్ చేయడం మొదలెట్టాను. సార్, మీ ఆరోగ్య సమస్యలో ఉన్న మీకు ఎన్ని రోజులలో ఇది వాడిన తర్వాత మీకు ఫలితాలు కనబడ్డాయి సార్? నాకు 3 months వాడినప్పటికే నాలో మంచి డైజెషన్ సిస్టమ్ బ్రహ్మాండంగా, అంతకుముందు ఎక్కువ తినలేకపోయేవాడిని, మంచిగా తినగలిగే స్థాయికి వచ్చాను. 6 monthsలో మంచి రికవరీ అనేది వచ్చింది. దాదాపుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇది ఫుడ్డే కాబట్టి డైలీ కన్జ్యూమ్ చేస్తున్నాను సార్. ఓకే, ఇప్పుడు సార్ ఈ బ్లాక్ జింజర్ లేదా నల్ల అల్లం సారం అనేది ఎలా ఉంటుంది, అసలు ఇది ఎక్కడ దొరుకుతుంది సార్? సార్, ఇది బ్లాక్ జింజర్ అనేది థాయిలాండ్లో పండుతుంది సార్. థాయిలాండ్లోని పులెన్ మౌంటైన్ పర్వత ప్రాంతాల్లోనే అది పండుతుంది. అక్కడ పండేది ప్రపంచంలో నంబర్ 1 అన్నమాట. ఈరోజు దీనికి ఉదాహరణ చెప్పాలంటే, ప్రపంచం అంతా భూమి ఉంది, కేవలం శేషాచలం అడవుల్లో పండేటటువంటిది మాత్రమే ఎర్రచందనం వరల్డ్ నంబర్ 1 గ్రేడ్. వాళ్ళు హైదరాబాద్లో మొక్కేసినా ఎర్రచందనం మొక్క పెరుగుతుంది ఏపుగా, కానీ దాన్ని కట్ చేసినప్పుడు క్వాలిటీ ఉండదు. సేమ్ అదే విధంగా ఈ నల్ల అల్లం అనే దుంపలు థాయిలాండ్లోని కులెన్ పర్వత ప్రాంతాల్లో పండేదే ఒరిజినల్ సోర్స్. దాని నుంచి తీసుకున్నటువంటి ఎక్స్ట్రాక్షన్ సారం మాత్రమే అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అందుకని ఇవాళ మా సంస్థ థాయిలాండ్ నుంచి ఈ దుంపలను తీసుకొని మలేషియాలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలో ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రపంచంలో 10 దేశాలకి ఈ యొక్క నల్ల అల్లం సారంతో తయారైనటువంటి ఉత్పత్తులను ఇస్తాము. అంతేగాని మేము నల్ల అల్లం అమ్మదు. మా సంస్థ కేవలం నల్ల అల్లం సారాన్ని అమ్ముతుంది క్యాప్సూల్ రూపంలో. ఓకే సార్, ఇప్పుడు ఇదే అల్లాన్ని మార్కెట్లో కూడా నేను కొన్ని దిక్కులా వినడం జరిగింది, నల్ల అల్లం అని కూడా మార్కెట్లో లభ్యమవుతా ఉన్నది. ఇది మెయిన్ అల్లాన్ని రిప్లేస్ చేస్తూ ఇది వాడవచ్చా? ఈ మెయిన్ అల్లానికి దగ్గరగా అదే ఆ ప్లేస్లో ఈ అల్లాన్ని వాడితే ఏమైనా ప్రయోజనాలు ఉంటాయంటారు? డెఫినెట్గా సార్. ఇప్పుడు మన ఇంట్లో వాడే అల్లమే కేజీ 100 రూపాయలు ఉంటుంది. సీజన్లో మహా అంటే 200కి వెళ్తుంది. దాని నుంచి అనేక ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ బ్లాక్ జింజర్ నల్ల అల్లం ఏంటంటే 1 కేజీ 4500 సార్. ఎందుకని అంత ధర పలుకుతుందంటే దానిలో ఉన్న ఔషధ గుణాలు అంత గొప్పవి, అందుకనే దానికి అంత ఖరీదు చేస్తాం. దీన్ని మనం తినే ఆహారం లాగానే ఈరోజు ఫుడ్ సప్లిమెంట్ రూపంలో మనం తీసుకుంటున్నాం. దీన్ని తీసుకోవడం వల్ల మనకి శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు, అదేవిధంగా ఔషధ గుణాలు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎక్కడా దొరకని 5,7-డైమిథాక్సీఫ్లేవోన్స్ అనేది ఒక్క నల్లల్లం సారంలోనే దొరుకుతుంది. మనం తినేటటువంటి దుంపలు ఔషధ గుణాలు కలిగినటువంటి దుంపలు గోల్డెన్ ఉన్నాయి ఈ భూమి మీద, అందులో ఏ దానిలో కూడా దొరకదు. ఒక్క నల్లల్లం సారంలో మాత్రం, అంటే బ్లాక్ జింజర్లో మాత్రమే 5,7-డైమిథాక్సీఫ్లేవోన్స్ అనేది దొరుకుతాయి. ఈ విషయాన్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు తెలుస్తుంది. అందుకనే దీనికి అంత ఖరీదు ఉంది సార్. దీన్ని మనం ఫుడ్ రూపంలో వాడుకుంటే మనం ఒక 6 నెలల నుంచి సంవత్సరం రోజులు మనం వాడుకున్నప్పుడు మంచి ఫలితాలు మనం చూడగలుగుతాం. ఓకే సార్, ఇప్పుడు డైరెక్ట్గా ఒక అల్లాన్ని కొనుక్కొని మనం వంటల్లో వాడుకోవడం కరెక్ట్ అంటారా, లేక క్యాప్సూల్ రూపంలో మీరు ఇస్తున్నటువంటి సారం నల్లల్ల సారాన్ని మీరు క్యాప్సూల్ రూపంలో ఇస్తున్నారు కదా, మేజర్ ఏం డిఫరెన్స్ వస్తుంది ఇట్లా వాడటంలో? దీనికి దాని మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటిది సార్? యాక్చువల్గా ఏంటంటే సార్, మన ఇంట్లో వాడే అల్లం కర్రీస్లో వాడుతున్నాం. ఇది చాలా ఖరీదైంది కాబట్టి దీన్ని ఒక ఔషధం లాగా, అంటే ఇట్స్ నాట్ ఏ మెడిసిన్ బట్ ఔషధ గుణాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖరీదైంది, ఎక్కడ పండదు కాబట్టి. సో అటువంటి దాన్ని మనము ఎక్స్ట్రాక్ట్ అంతా నల్లల్లంని డైరెక్ట్గా మనం తీసుకోకూడదు. దాన్ని అందులో ఉన్నటువంటి దాన్ని సారాన్ని కేవలం మానవుని శరీరంకి ఏవైతే ఉపయోగపడుతుందో దాన్ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసి క్యాప్సూల్ రూపంలో ఇస్తాం కాబట్టి ఇది ఫుడ్ సప్లిమెంట్గా మనం వాడుకున్నప్పుడు అద్భుత ఫలితాలు అనేది మనకు వస్తాయి. ఓకే సార్, ఈ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్తో తయారు చేయబడిన ఫుడ్ సప్లిమెంట్ వోల్టెన్ VR4 ఏ జబ్బులను నయం చేస్తుంది? చెప్పాలి అంటే నయం అనే మాట కన్నా ఏ డాక్టర్ కూడా ఇది నయం చేస్తుందని అనకూడదు. ఎందుకంటే నయం చేసేది మన శరీరానికి మాత్రమే ఆ శక్తి ఉంటుంది. మన బాడీలో ఒక జబ్బు అనేది వస్తే ఆ జబ్బును తగ్గించేది డాక్టర్ కాదు, మందులు కాదు, కేవలం మీ బాడీని. మన శరీరం సహకరించకపోతే డాక్టర్లు ఏం చేయలేరు, మేమైనా మా VR4 అయినా ఏం చేయదు. సో మనం తగ్గించేది అనే కన్నా
ఓవరాల్గా మీ బాడీకి కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు మీరు అందిస్తే మీ శరీరమే ఏ ప్రాబ్లం వచ్చినా తగ్గించుకుంటుంది. సో ఇది మన శరీరం ఏమైతే కోరుకుంటుందో ఆ పోషకాలు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఇవ్వలేకున్నాం. తినాలనేటటువంటి ఆహారం ఏమో పురుగు మందులు మయమైంది. సో ఉన్నటువంటి పోషకాలు ఎక్కడి నుంచి రావాలో భూమి నుంచి రావాలి. ఈరోజు భూమిని ఏం చేస్తున్నాం? విపరీతమైనటువంటి ఎరువులు, పురుగు మందులు వేయడం ద్వారా, అదేవిధంగా సింథటిక్ ఫర్టిలైజర్స్ వేసి భూమిని సర్వనాశనం చేసాం. మరి భూమి నుంచి రావాల్సినటువంటి పోషకాలు ఎక్కడి నుంచి వస్తాయి? తీసుకునేటటువంటి వాటర్ ఆ రోజు బావుల నుంచి, చెరువుల నుంచి ఉన్నప్పుడు అన్ని రకాల మినరల్స్ మనకు ఉండేవి. ఈరోజు దాన్ని ఫిల్టర్ చేసేసి మినరల్ వాటర్ అని చెప్పి మినరల్ లెస్ వాటర్ తాగుతాం. కాబట్టి శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు అందట్లేదు. మన శరీరం కోరుకునేటటువంటి ఆహారాన్ని ఈరోజు పెట్టట్లేదు. అందరూ తింటున్నామనే భ్రమలో ఉన్నామే తప్ప పొట్ట నిండుతాము. ఇప్పుడు కావాల్సింది శ్రీనివాస్ సార్, మానవులకి కావాల్సింది ఆహారం కాదు, పోషకాహారం. అంటే శరీరానికి కావాల్సినటువంటి మన బ్రెయిన్ ఉంది, మన బ్రెయిన్కి omega-3 ఇవి కావాలి. అంటే ALA, ఆల్ఫోలినిక్ యాసిడ్, అది ఇవ్వట్లేదు. సో బ్రెయిన్కి ఒక ఫుడ్ కావాలా, మన కండరాలకి ఎమైనో యాసిడ్స్ కావాలా, అంటే బాడీలో మినరల్స్, విటమిన్స్, బయోఫ్లెవనాయిడ్స్ ఇవన్నీ కావాల్సినవి మనం ఇచ్చే ఆహారంలో దొరకట్లేదు. కేవలం నాలుకని సంతృప్తి పరిచేటటువంటి ఆహారాన్ని పెట్టడం వల్లే వచ్చినటువంటి జబ్బులు తగ్గట్లేదు. మనందరం చూసాం, గ్రామీణ ప్రాంతాల్లో 100 ఏళ్ళు బతికినటువంటి వాళ్ళు మీరు చూసారు, నేను చూశాను. ఇవాళ మనం 100 ఏళ్ళు బ్రతుకుతామనే గ్యారంటీ ఉందా? సో కేవలం ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి తప్ప నిజంగా ఆహారమే కాకుండా కేవలం మెడిసిన్స్ ద్వారానే ఆరోగ్యం బాగుపడుతుందంటే మన పెద్దవాళ్ళు మనకు టాబ్లెట్లే పెట్టేవాళ్ళు. సో కాబట్టి ఈ ఫుడ్ అనేది మనకు మీ శరీరానికి సహకరిస్తుంది, మీ శరీరమే బాగు చేసుకుంటుంది సార్. సార్ ఇది యాక్చువల్గా ఈ బ్లాక్ జింజర్ అనేది ఈ ఎంతకాలం క్రితం ఇది కనుగొనబడింది సార్? ఇట్లా ఇది సుమారు 1000 సంవత్సరాల క్రితం నుండి థాయిలాండ్ లో దీన్ని సాంప్రదాయ మెడిసిన్ గా తీసుకుంటారు. వారికి ఏ ప్రాబ్లం వచ్చినా నల్ల అల్లాన్ని ఒక 6-7 సార్లు పొంగించి వడగట్టి, ఎందుకంటే దానిలో టాక్సిన్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా తీసుకోకూడదు కాబట్టి దాన్ని పొంగించి రకరకాల ప్రాసెస్ చేసి అందులో నుంచి చిన్న చిన్న గ్లాసులో తాగేవాళ్ళు 1000 years నుంచి. ఇట్స్ అ ట్రెడిషనల్ మెడిసిన్ ఇన్ థాయిలాండ్. సో ఆ రోజు నుంచి వాడిన తర్వాత 1976 లో ఫస్ట్ రీసెర్చ్ స్టార్ట్ చేశారు డాక్టర్లు, సైంటిస్టులు. అసలు బ్లాక్ జింజర్ ఏంటి, ఈ ప్రాంతంలో థాయిలాండ్ లోని కులెన్ పర్వత ప్రాంతాలు చుట్టూన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి జబ్బులు లేకుండా నిండు 100 ఏళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారని ఒక రీసెర్చ్ అనేది స్టార్ట్ చేశారు. అప్పుడు తెలిసింది వాళ్ళు వారంలో కనీసం 1-2 సార్లు ఈ నల్ల అల్లం సారాన్ని తాగుతున్నారు. తెలిసిన తర్వాత దాని మీద రీసెర్చ్ 1976 నుంచి స్టార్ట్ చేస్తే 2024 నాటికి 664 రీసెర్చ్ పేపర్లు ఉన్నాయి. ఇట్స్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. మీరు పబ్మెడ్ అనే మెడికల్ జర్నల్లోకి వెళ్ళి బ్లాక్ జింజర్ అంటే మీరు నేను మాట్లాడే సాధారణ భాష, డాక్టర్లు, సైంటిస్టులు దాన్ని ఏమంటారంటే కెంఫీరియా పర్విఫ్లోరా అనే బొటానికల్ నేమ్తో పిలుస్తారు. ఈ మీరు కెంఫీరియా పర్విఫ్లోరా అని టైప్ చేస్తే దాని మీద ఉన్న రీసెర్చ్ పేపర్లన్నీ మీకు దర్శనమిస్తాయి. అందులో మేము ఒక 204 రీసెర్చ్ పేపర్లు, ప్రముఖమైనటువంటివి, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఉన్నటువంటి టాప్ మోస్ట్ రెప్యూటెడ్ ఉన్నటువంటి మెడికల్ జర్నల్స్ పేపర్లన్నీ కూడా డౌన్లోడ్ చేసాం, తమరికి మేము ఇస్తాం. అది సార్. ఓకే సార్, ఈ రీసెర్చ్ అంతా కూడా ఎక్కడ జరిగింది సార్? ఇది థాయిలాండ్ ప్రోడక్ట్ అని మీరు అన్నారు కదా, ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీ అంతా ఎక్కడ జరిగింది? అమెరికాలో ఉన్న డాక్టర్లు చేశారు, మలేషియాలో ఉన్న డాక్టర్స్, థాయిలాండ్ డాక్టర్స్, పోలాండ్ వాళ్ళు, ఆఖరికి ఒరిస్సాలో ఉన్నటువంటి యూనివర్సిటీ చేసినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి ఈరోజు. సో ఇవన్నీ కూడా మీకు నేను ఇస్తాను సార్, ఒక్కసారి మీరు చూడండి. ఎవరైతే దీని గురించి వింటున్నటువంటి వాళ్ళు కూడా విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు. సో దీని గురించి పబ్మెడ్ అనే మెడికల్ జర్నల్లో మీరు వెళ్ళి టైప్ చేస్తే చాలు. pubmed.com అనేది ప్రపంచంలోనే ఫేమస్ మెడికల్ జర్నల్ అండి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ ఏదైతే రీసెర్చ్ చేస్తారో వాటిని అంతా కూడా అందులో పొందుపరుస్తారు, చూడొచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఈ రోజుల్లో ఈ సంతానలేమి సమస్య అనేది చాలా విపరీతంగా మనం చూస్తూ ఉన్నాం సార్ సమాజంలో. ఈ మన ఫుడ్ సప్లిమెంట్ ద్వారా ఏమైనా ఫలితాలు ఉంటాయంటారా సార్? మనకి ఈ ముఖ్యంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ యువత వారు సర్కేడియం రిథమ్ అంతా మొత్తం మారిపోయింది. వారు నైట్ షిఫ్ట్లు పనిచేయడం, పగలు నిద్రపోవడం అనేది జరుగుతూ ఉంది. వీళ్ళల్లో సెక్స్ కోరికలు అనేది లేకుండా అయిపోతా ఉంది పరిస్థితి. సో ఈ నేపథ్యంలో బాడీలో సెక్స్ కోరికలు పుట్టడానికి
ఇది న్యాచురల్ లిబిడో బూస్టర్. ముందు అసలు కోరికలే లేవనుకోండి, ఉండదు. కాబట్టి ఇది న్యాచురల్ లిబిడో బూస్టర్ అని, PDE5 ఇన్హిబిటర్ అని చెప్పి రీసెర్చ్లో ఉన్నాయి, డాక్టర్స్ ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపర్స్. అదేవిధంగా ఎక్కువగా పిల్లలు కలగపోవడానికి PCOD సమస్యలు, అదేవిధంగా PCOS సమస్యలు, మగవాళ్ళల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతాం, ఎందుకంటే ఆహార లోపం. సో ఆ స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడాన్ని ఈజీగా వితిన్ 20 days నుంచి 1 monthలోనే పెరగడం, అంటే తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉంది అన్నటువంటిది మిలియన్స్లో పెరిగినవి మనం చూసాం. ఈ యొక్క ఫుడ్ సప్లిమెంట్ తీసుకున్నప్పుడు మంచి ఫలితాలు మనం చూస్తాము. PCOD సమస్యలు, PCOS సమస్యలు ఒక 1 year పాటు మనం వాడుకున్నట్లయితే చాలా మందికి పిల్లలు పుట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే IVF కంపల్సరీ చేయాలి అన్నటువంటి వాళ్ళు కూడా పాపం వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మన ప్రోడక్ట్ని వాడుకొని ఫలితాలు పొందారు. భార్యాభర్తలు ఇద్దరు వాడుకున్న చోట మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే అసలు స్పెర్మ్ కౌంటే 0 అనుకోండి, ఆ అబ్బాయిలో అసలు 0 ఉంది, అది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్. సారీ టు సే దిస్, దాన్ని మనం ఏం చేయలేం. ఏమైనా తక్కువ ఉంటే ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. స్పెర్మ్ కౌంట్ 0 అంటే మనం చేయగలిగింది లేదు. అసలు ఎంతో అంత ఉన్నాయి, తక్కువ ఉన్నాయి అంటే మిలియన్స్లో పెంచిన సందర్భాలు ఉన్నాయి. మనకు రిపోర్ట్స్ ఉన్నాయి. డైరెక్ట్గా పిల్లలు కలిగినటువంటి వాళ్ళు పబ్లిక్గా వచ్చి మాకు జరిగిన మంచి అని చెప్పిన వీడియోలు కూడా తమకు అందిస్తారు. అది సార్, ఇప్పుడు క్యాన్సర్కి ఇప్పటికి కూడా ఒక రకంగా పూర్తిగా ట్రీట్మెంట్ లేదని చెప్పాలి. ఎస్ సార్, ఎక్కడ కూడా ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా కూడా క్యాన్సర్ కి ట్రీట్మెంట్ లేదు సార్, ఓన్లీ ఎక్స్పెరిమెంట్ మాత్రమే జరుగుతా ఉన్నది. వారికి ఈ ప్రోడక్ట్ ద్వారా ఎంతవరకు నయం చేయగలుగుతాం సార్? ఎంతవరకు మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతారు క్యాన్సర్ పేషెంట్లకి? దాంట్లో కూడా దశలు ఉన్నాయి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అన్నది ఎవరికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని అంటారు సార్? ఒకటి, మనకు ఈ క్యాన్సర్ మీద ఇది యాంటీ క్యాన్సర్ ఫుడ్ అని చెప్పి ఇప్పటి వరకు మనకి 16 రీసెర్చ్ పేపర్లు ఆన్లైన్లో ఉన్నాయి. దీన్ని తీసుకోవడం ద్వారా యాంటీ క్యాన్సర్గా ఇది పనిచేస్తుందని ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. అవి మీకు నేను అందజేస్తాను. ఇది ఒక ఫుడ్, దీన్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ సెల్స్ని పెరగనివ్వకుండా చేస్తుందనే విషయాన్ని ఇదే డాక్టర్లు, ఆంకాలజిస్టులు ఇచ్చినటువంటి రీసెర్చ్ ఉంది. సో దీన్ని తీసుకోవడం ద్వారా మనిషికి కీమోలు ఇచ్చినప్పుడు శరీరం పుషింపబడుతుంది, తగ్గిపోయి తినడానికి లాలాజల గ్రంథులు ఎండిపోతాయి, పాపం తినలేని పరిస్థితికి వస్తారు. మన ప్రోడక్ట్ వారికి ఇచ్చినప్పుడు వారి ట్రీట్మెంట్తో పాటు ఇది తీసుకున్నప్పుడు వారు వెంటనే తినడం అనేది మనం చూస్తాం. విత్ ఇన్ ఏ వీక్, నాట్ 100 days 200 రోజులు అనక్కర్లా, తినలేకుండా ఉన్నటువంటి వాళ్ళు వారం రోజుల్లోనే తినగలుగుతాం. సో వాళ్ళ ట్రీట్మెంట్ ఏదైతే రేడియేషన్ కావచ్చు, కీమోథెరపీ ఏదైతే చేసుకుంటున్నారో దాంతోపాటు ఇది వాడుకున్నప్పుడు మెరుగైన ఫలితాలు ఉన్నాయి. మీ వరంగల్లోనే ఆ టెస్టిమోనియల్ కూడా నేను మీకు ఇప్పిస్తాను. అటని పూర్తిగా ఇదే ట్రీట్మెంట్ అని నేను డాక్టర్లు ఇచ్చేది తీసుకోవాలి, దాంతోపాటు ఈ ఆహారాన్ని పెట్టాలి. మనం ఇచ్చేది ఫుడ్ కాబట్టి ఈ ఫుడ్ యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుందని డాక్టర్లు ఇచ్చిన రీసెర్చ్ పేపర్లు 16 మీకు ఇస్తాను. దాంతోపాటు సింగపూర్ అండ్ మలేషియాలో ఫేమస్ ప్రముఖ దినపత్రిక ఉంది, ద హిందూ, ద టైమ్స్ ఆఫ్ ఇండియా లో. ఆ విధంగా ప్రముఖ ఆంగ్ల పత్రిక ద సండే స్టార్ అని మీరు కొడితే ఆ పేపర్ను కూడా మీకు ఇస్తాను. వారు ఇచ్చారు. సో బ్లాక్ జింజర్ కంబాట్ క్యాన్సర్ అని చెప్పి పెద్ద ఆర్టికల్ ఫస్ట్ పేజీలోనే ఇచ్చింది కూడా మీరు చూడొచ్చు. అవన్నీ కూడా తమరికి ఇస్తాం సార్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి సైడ్లో కూడా మీరు డిస్ప్లే చేయగలరు. అవసరమైతే వాళ్ళకి లింకులు ఇద్దాం, అవసరమైతే PDFలు కూడా చూసుకోండి. పూర్తిగా క్యాన్సర్ నయమైన పేషెంట్లు ఎవరన్నా మీ దగ్గర? అంటే మేము యాజ్ ఏ శ్రీనివాస్ సార్, మీకు తెలియదు ఏం లేదు, మేము ఇచ్చేది ఫుడ్ కాబట్టి మేము నయం చేసేసినామనే గొప్ప మాట మనం అనకూడదు. నయం చేసే గుణం డాక్టర్కి లేదు, మందులకి లేదు, మన శరీరానికే ఉంది. మేము ఇచ్చే ఫుడ్ ద్వారా వాళ్ళు చక్కగా ఉన్నారు. 3 నెలల్లో చనిపోతారు అన్నటువంటి వ్యక్తులు ఇవాళ హ్యాపీగా 3 ఏళ్ళుగా ఉండే వాళ్ళు ఉన్నారు. కావాలంటే వాళ్ళ నంబర్లు ఇస్తాం, మీరే వాడుకుంటే 1 వారం 10 రోజుల్లోనే క్యాన్సర్ పేషెంట్ల విషయంలో 1 వారం 10 రోజుల్లోనే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ వాళ్ళు చూస్తారు. ఒకరు చెప్పాల్సిన అక్కర్లేదు, వాళ్ళు చూడని బాగుందా ముందుకెళ్ళండి. నిజంగా బాగలేదనుకోండి, మా నెట్ కామర్స్ విధానంలో ఏంటంటే డబ్బు రీఫండ్ ఇవ్వాలా, ఇస్తాం. మీరు వాడారు, మీకు నిజంగా ఫలితాలు లేవు, మీ డబ్బులు మేము తీసుకోవడం తప్పు, దానికి నేను బాధ్యతగా ఉన్నాను.
సో వాళ్ళు డాక్టర్ ట్రీట్మెంట్తో పాటు దీన్ని వాడుకున్నప్పుడు వాళ్ళ బాడీలో ఎనర్జీ లెవెల్స్, వాళ్ళు తినాలనే కోరిక అన్నీ కూడా పుడతాయి. ఇది సార్. ఒకసారి VR4 ప్రివెన్షన్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది సార్? యాక్చువల్గా చెప్పాలంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మాది జబ్బులు తగ్గించడం కోసం రాలే, అసలు జబ్బు రాకుండా ఎలా ఉండాలి అనే దానికోసమే ఈ నల్లల్లం సారాన్ని మనం వాడుకోవాలి. అంతేగాని పలానా క్యాన్సర్కో, పారాలసిస్కో, దానికో దీనికో జబ్బుల కోసం వచ్చింది కాదు, జబ్బులు రానివ్వకుండా చేయడానికి ఉన్నది. కాబట్టి ఇది ఎవరైనా ఈ ఫుడ్ను మనం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే మనం తినే ఆహారం కలుషితం అయిపోయింది, మనకు రావాల్సినటువంటి శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు అందట్లేదు. తినాలన్నా మార్కెట్లో అంతా కూడా కంప్లీట్గా మనం కోరుకున్న ఫుడ్ దొరకట్లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో నల్లల్లం సారం కావాలి. ఒకరోజు 60 ఏళ్ళు ఉన్నటువంటి ముసలి వాళ్ళు కూడా దనాన్ని పొలానికి పరిగెత్తి వెళ్ళి పొలం పనులు చేస్తారు. ఈరోజు 30 ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులై ఎలివేటర్ లేకపోతే ఎక్కలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఫుడ్లో రాంగ్ అయింది. ఫుడ్ కరెక్ట్గా ఉంటే ఈ జబ్బులకు అసలు చెక్ పెట్టేయచ్చు. ఓకే సార్, ప్రివెన్షన్ గురించి ఆలోచించినప్పుడు ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఈ మెడిసిన్ తీసుకుంటే బాగుంటుందంట? నా దృష్టిలో 20 ఏళ్ళు నుంచి ముఖ్యంగా 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ముఖ్యంగా అలర్ట్గా, 40 ఇయర్స్ అటు ఇటు అయిపోయినా 40 ఇయర్స్ పైన నుంచి మన బాడీ అంతా చేంజెస్ ఎక్కువ వస్తుంది కాబట్టి వాడుకోవాలి. సో ఆ అవగాహన అనేది స్కూల్స్లో, కాలేజెస్లో ఏం తినాలనేది చెప్పడం లోపమైంది ఈ దేశంలో. సో అది మనం మొదటి నుంచి కానీ చేస్తే బాగుంటుంది. ఉదాహరణకి ఏ డాక్టర్ కూడా వారంలో ఒక రోజు ఉపవాసం చేయని చెప్పట్లేదు. 365 రోజులు తినడానికి మనం ఇది భూమి మీదకి రాలేదు కదా. 40 ఏళ్ల క్రితం ఈ దేశంలో 4000 మందిని చెక్ చేస్తే 4 షుగర్ లేదు. ఈ రోజు 4 పట్టుకొని మనం చెక్ చేస్తే అందులో 2 డయాబెటీస్తో ఉన్నారు. ఇంటికి 2 ఉన్నారు. ఎందుకని? మీరు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, ఏ మతం వాళ్ళైనా కావచ్చు, అన్ని మతాలు మనకేం చెప్పినాయి? దేవుడి పేరు చెప్పి ఉపవాసం ఉంది. అది ఉండడం వల్ల మీ బాడీలో చెడు అనేది లేకుండా చేస్తుంది. అంటే మన ఒంట్లో ఉన్నటువంటి ఫ్యాట్ని కరిగించుకొని మన శరీరమే వాడుకుంటాయి. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఏ డాక్టర్ సాబ్ చెప్పట్లేదు. మీరు ఒకవేళ కానీ ఉపవాసం ఉంటే మీకు గ్యాస్ట్రైటిస్ వస్తుందని చెప్తున్నారు. సో ఉపవాసాలు ఉండడం ద్వారా మీకు డయాబెటీస్ రాదు, అదేవిధంగా బీపీ రాదు. బీపీ ఎందుకు వస్తుంది? ఫ్యాట్ ఎక్కువైతేనే కదా వస్తుంది. అదేవిధంగా మనిషి లావు ఉంటే మళ్ళీ మోకాళ్ళ నొప్పులు వస్తాయి. వీటన్నిటికీ రూట్ కాజ్ సింపుల్. వారంలో ఒక రోజు ఉపవాసం చేసుకుంటే ఈ ప్రపంచంలో అతిపెద్ద మెడిసిన్లో ఒకటి. ఏ డాక్టర్ సాబ్ చెప్పడం, ఎందుకంటే అది వాళ్ళ సబ్జెక్ట్ కాదు కాబట్టి. నేను అక్కడ ఎవరిని తప్పు పట్టడం ఉంది. మనం మన సాంప్రదాయాలను ఎప్పుడైతే వదిలేసినామో ఈ దేశం వెస్టర్నైజ్ మొత్తం కూడా ఫారిన్ కల్చర్ని అడాప్ట్ చేసుకొని అర్ధరాత్రి అపరాత్రికి తినడం మొదలెట్టిందో అంతా ఈరోజు ఇంతమంది దాదాపు 22 కోట్ల మంది భారత ప్రభుత్వం వారు ఆరోగ్య శాఖ వారు ఇచ్చిన లెక్క ప్రకారమే ఈ దేశంలో 22 కోట్ల మంది డయాబెటీస్ ఉన్నారని చెప్తా ఉన్నారు. 2030 నాటికి శ్రీనివాస్ సార్ మీరు డిస్ప్లే చూడండి, ఇంట్లో 4 ఉంటే 4కి డయాబెటీస్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు కార్బోహైడ్రేట్ ఫుడ్ విపరీతంగా తింటున్నావు, శారీరక శ్రమ తగ్గిపోయింది. ఒకప్పట్లో మనం వ్యవసాయ దేశం, ఆ రోజు వాళ్ళు ఎక్కువ కావాల్సింది కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తింటేనే వ్యవసాయ పనులు చేసేవాడు. ఈరోజు నువ్వు నేను ఫ్యాన్ల కింద కూర్చొని మాట్లాడతాం. మనం 3 పూట్ల ఫుడ్ తింటే షుగర్ పెరగకుండా తగ్గుతుందా సార్? సో అందుకని మనం ఎడ్యుకేట్ చేద్దాం, ఎడ్యుకేట్ చేసుకుంటూ ముందుకెళ్దాం, ప్రివెన్షన్ నేర్పించాలి, ఈ దేశానికి భక్తిని పెంచాలనేది నా అభిప్రాయం. అది ఏ మతం కావచ్చు, ఆయా మతాచారాలు వాళ్ళు పక్కగా పాటిస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది. పిల్లవాడికి ఈరోజు మనం తల్లి బిడ్డకేం చెప్తా ఉంది? అరే మా వాడు ఉపవాసం ఉన్నాడని చెప్పి గ్లాస్ పాలు ఇస్తాం, లేకపోతే జ్యూస్ ఇస్తాం. అట్లా కాదు. దీన్ని మనం టీచ్ చేస్తే 100% ఈ దేశం డయాబెటీస్ హబ్గా మారిందని చెప్పడానికి బాధాకరం. దాని నుంచి మనం డయాబెటీస్ ఫ్రీ చేయాలంటే ఉపవాసాలు నేర్పించాలి. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి జీవన విధానంలో షుగర్ వ్యాధి చాలా వేగంగా విస్తరిస్తున్నారు సార్. ఇది ఎట్లా అయిపోయిందంటే సైలెంట్ కిల్లర్ అయిపోయి మనిషిని మెల్లగా అన్ని అవయవాల మీద ఎఫెక్ట్ చూపించడం, చివరికి ఒక్కసారి షుగర్ వచ్చిందంటే అది ఇక జీవితంలో నయం కాదు అనేటువంటి ఒక అపోహ ఉన్నది. దాంతోపాటు మనిషి కృంగిపోవడం, మానసికంగా శారీరకంగా కూడా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన తర్వాత మనిషి తెలియకుండానే మనిషి అంతా కూడా ఒక రకమైనటువంటి శారీరక పతనం వైపు ప్రయాణిస్తున్న ఈ సందర్భంలో, ఈ పరిస్థితులలో ఈ VR4 ఎంతవరకు మేలు చేస్తుందని మీరు నమ్ముతున్నారు సార్? సార్ ఒకటి శ్రీనివాస్ సార్, అసలు డయాబెటీస్ అనేది జబ్బే కాదు, ఇట్స్ ఎ డిజార్డర్.
డిజార్డర్ వస్తే శరీరం చేతులు ఎత్తేస్తుంది. డిసీజ్ వస్తే బాగు చేసుకునే సత్తా శరీరానికి ఉంది. డిజార్డర్ వస్తే బాబు నీకు నువ్వుగా తెచ్చుకున్నావు, నేనేం చేయలేను అని చేతులు ఎత్తేస్తుంది. ఇటువంటి డిజార్డర్ని తగ్గించేటటువంటి గొప్ప గుణము ఫుడ్కు మాత్రమే ఉంటుంది సార్. అంటే తింటే వచ్చేటటువంటి జబ్బుని మీరు ఒక డ్రగ్ ద్వారా, అంటే ఒక టాబ్లెట్ ద్వారా ఎలా తగ్గించగలుగుతారు? తిండిని కంట్రోల్ చేస్తే తగ్గుతుందే కానీ మేము ఎట్ట పడితే అట్ట తింటాం, ఆ డ్రగ్స్ వేసుకుని నాకు తగ్గిపోవాలంటే అంటే టాబ్లెట్లు కుదరదు పని. ఏ డాక్టర్ అయినా ఇప్పుడు మనకు తలనొప్పి వచ్చింది సార్, ఒక టాబ్లెట్ వేసుకుంటే బాగా అయిపోతుంది. డయాబెటీస్ వస్తే జీవితాంతం ఎందుకు మందులు వేసుకోవాలి? జనం ఆలోచించట్లేదు. లైఫ్ లాంగ్ మందులు పెరుగుతా పోతాయి కానీ తగ్గవు. దీనికి పరిష్కారం ఏంటంటే ఒకటి ఉపవాసం. ప్రివెన్షన్ ఏంటంటే రాబోయే రోజుల్లో ఎవరికి షుగర్ రాకూడదు, బీపీ రాకూడదు అంటే వారంలో ఒక రోజు తప్పనిసరిగా వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుడికి ఉపవాసం ఉండాలి. ఇది ఫస్ట్ పని చేయాలి, లేకపోతే ఈ దేశాన్ని మనం కాపాడుకోలేము. ఈ మధ్య కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది సార్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. వెరీ గుడ్. అలా 8 hours విండోలో మనం ఉండడం, అది కూడా మంచి ఫలితాలను చూస్తున్నాను. అదే విధంగా ఇది ఎట్లా పనిచేస్తుంది అని మీరు అడిగితే, ఉపవాసంలో ఏవైతే మేలు జరుగుతుందో అదే మేలు నల్ల అల్లం సారం ద్వారా జరుగుతుందని రీసెర్చ్లు ఉన్నాయి. ఇది నా మాట కాదు. అంటే ఒక మనిషి ఉన్నాడు సార్, ఇప్పుడు నేనే ఉన్నాను, నా బ్రెయిన్ 24 గంటలు దీనికి షుగర్ కావాలి, అంటే గ్లూకోజ్ కావాలి. గ్లూకోజ్ 1 సెకండ్ అందకపోతే నేను కోమాలో పోతాను అంటది. అందుకనే హై షుగర్ కన్నా లో షుగర్ అనేది మోస్ట్ డేంజరస్. ఒక మనిషికి లో షుగర్ అయితే కోమాలో పోతాడు. నేను ఉపవాసం చేశాను సార్. శనివారం రోజు నాకు ఇష్టమైనటువంటి దేవుడి పేరు చెప్పి నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తినలేదు, అంటే గ్లూకోజ్ పెట్టల. మరి నా బ్రెయిన్ ఎట్లా బతుకుతుంది? అప్పుడు అదేం చేస్తుంది అంటే బ్రెయిన్ లివర్ని కమాండ్ చేస్తుంది. గత 15 రోజులుగానో వారం రోజులుగానో వీడు నీ దగ్గర దాచిపెట్టాడు, ఎక్స్ట్రా షుగర్ అంతా శరీరం దాచిపెట్టేస్తుంది కొవ్వు రూపంలో. మన లివర్ బ్రెయిన్ కమాండ్ చేస్తుంది, నాకు 1 సెకండ్ షుగర్ లేకపోతే నేను కోమాలో పోతాను కదా, నీ దగ్గర ఉన్నదాన్ని కరిగించి నాకే అంటారు. ఆ పని ఉపవాసంలో జరుగుతుంది. సో అప్పుడేమవుతుంది, మీరు దాచిపెట్టిందంతా ఆ రోజంతా ఖాళీ చేసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ వారం నువ్వు ఏదైనా తినచ్చు. ఇది బ్రేక్ అయిపోయి 365 రోజులు తింటాను. ఇప్పుడు శరీరంలో బ్లడ్లోనే పెరిగిపోతుంది. ఈ నల్లల్లం సారం ఏం చేస్తుందంటే, ఉపవాసంలో ఏ మేలైతే జరిగిందో అదే మేల్ని మీకు ఆల్రెడీ మీ బ్లడ్ లో షుగర్, మీ యొక్క లివర్ లో ఉంది, మీ కండరాల్లో ఉంది, మీ పొట్ట చుట్టూ కొవ్వు రూపంలో ఉంది, వీటన్నిటిని కరిగించేసి షుగర్ లెవెల్స్ ని డ్రాస్టికల్ గా తగ్గిస్తుంది 1 year లో. 1 year పడుతుంది. ఈ రోజు మన దగ్గర బోలెడు మంది డయాబెటీస్ ఫ్రీ అయిన వాళ్ళు ఉన్నారు. నేను ఎక్కడో సింగపూర్, థాయిలాండ్, మలేషియాలో కథలు చెప్పట్లేదు సార్. తెలుగు వాళ్ళకి ఇచ్చి తగ్గినటువంటి వాళ్ళు HbA1c అంటే 3 నెలల షుగర్ యావరేజ్ ఉంది కదా సార్, అది తగ్గిన వాళ్ళు చూపిస్తారు. ర్యాండమ్ షుగర్ చెప్పేసి ఈ రోజు తగ్గిందని కాదు. HbA1c 14 ఉన్నటువంటి వాళ్ళు 14, ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు పూటకి, ఈ రోజు నో ఇన్సులిన్ నో టాబ్లెట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కంప్లీట్ రివర్స్ అయిపోయి సాధారణ జీవితం గడుపుతారు. ఫస్ట్ కొద్ది రోజులు 6 months పాటు డాక్టర్ ఇచ్చినటువంటి టాబ్లెట్లు వాడాలి, ఇది వాడాలి. స్లోగా వాళ్ళ యొక్క రీడింగ్స్ తగ్గిన తర్వాత డాక్టర్ సాబే తగ్గిస్తాడు. నీకు ఇంతకుముందు ఇన్సులిన్ పెట్టినా ఇప్పుడు అక్కర్లేదు, నువ్వు 30 యూనిట్లు పూటకి వేసుకునే వాళ్ళు 15కి రా, 12కి రా, వాళ్ళే టాబ్లెట్లు, ఇంకా ఇన్సులిన్ అక్కర్లేదు. ఇదేం చేస్తుంది, మీ ప్యాంక్రియాస్ ని యాక్టివేట్ చేస్తుంది. సార్ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా మనుషులకి డైట్ కంట్రోల్ అనేది లేకపోవడం వల్ల ఈ షుగర్ వ్యాధి అన్నారు కదా, ఇప్పుడు ఈ మెడిసిన్ వాడుతున్నప్పుడు కూడా ఆ డైట్ మళ్ళీ ఏమైనా మార్పులు మనం ఎవరిని కూడా డైట్ కంపల్సరీ రెస్ట్రిక్ట్ చేయట్లేదు సార్. ఆ తర్వాత తగ్గిన తర్వాత నార్మల్ అయిన తర్వాత మాత్రం వారంలో 1 రోజు ఉపవాసం చేసుకోవాలని చెప్తాం. లేదా అప్పుడు మేము డైట్ చార్ట్ రాస్తాం. మీరు నార్మల్ అయిన తర్వాత మీ HbA1c 5.3కి వచ్చి మీరు సాధారణ వ్యక్తిగా వచ్చిన తర్వాత అప్పటి నుంచి మీరు సరైనటువంటి జీవన శైలిని అలవాటు చేసుకోవాలి. వ్యాయామం చేయడం, మితాహారం తినడం, కార్బోహైడ్రేట్ ఎక్కువ చేసుకోకుండా చేయడం. లేదు అవన్నీ నాకు కుదరదు, ఎట్టబట్టి అది తింటారంటే వారంలో 1 రోజు ఖచ్చితంగా మంచి నీళ్ళతో ఉపవాసం చేయాలి. మెయింటెనెన్స్ అప్పుడు ఇస్తాం, ఇప్పుడు ఏం అక్కర్లేదు.
ఈ రోజు మంచి ఫలితాలు ఉన్నాయి. వాళ్ళ వీడియోలు, వాళ్ళ HbA1c రిపోర్ట్లు ఫస్ట్, బిఫోర్, ఆఫ్టర్ కూడా మీరు తీసుకోవచ్చు. ఈవెన్ 1 డే మీరు వాడినటువంటి 1 వీక్ లోనే వాళ్ళ బాడీలో చేంజెస్ మీరు చూస్తారు. మీరు గ్యాంగ్రీన్ సార్, షుగర్ వస్తే గ్యాంగ్రీన్లు వస్తాయి. ఆ గ్యాంగ్రీన్లు వచ్చినటువంటి వాళ్ళకి తగ్గదు. పాపం కట్లు కట్టుకుంటూ ఏళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు బోల్డ్ మందిని మనం చూస్తాం. అటువంటి వాళ్ళని 4 months లో గ్యాంగ్రీన్ నయమైనటువంటి కేసులు బోల్డ్ ఉన్నాయి. ఎందుకు? షుగర్ తగ్గితే ఆటోమేటిక్ గ్యాంగ్రీన్ బాగా అవుతుంది. రక్త ప్రసరణ సాఫీగా ఉండదు, రక్త ప్రసరణ సాఫీ చేస్తుంది. ఎట్లా? నైట్రిక్ ఆక్సైడ్ ని ప్రొడక్షన్ చేస్తుందని ఇదే డాక్టర్లు ఇచ్చినటువంటి రీసెర్చ్లు ఉన్నాయి. ఆ వీడియోలు ఇస్తాను. 2 కాళ్ళు తీసేయాలన్నటువంటి శివారెడ్డి వీడియో కాడి నుంచి, ఓ ACTOగా ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి ఆయన వీడియోలు ఉన్నాయి. ఓ సొంతం ఆల్రెడీ సర్జన్ పండగకొచ్చి కాళ్ళు కట్ చేద్దామని డిసైడ్ అయినాడు. అటువంటి కేసులు స్వయాన వాళ్ళు చెప్పినవి ఉన్నాయి. మన మాట ఎందుకు? ఒకవేళ వాళ్ళు వాడుకొని నిజంగా ఫలితాలు లేకపోతే నేను బాధ్యత తీసుకుంటాను. నేను ఒక బాధ్యత అయినటువంటి పౌరుడుగా మేబీ మేము వ్యాపారం చేయొచ్చు, కానీ ధర్మబద్ధంగా చేస్తాం. మీకు ఇస్తే నాకు 250 రూపాయలు వస్తుందని అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు ఉంది. మీరు వాడండి, ఫలితాలు లేవా చేయండి. సార్, మామూలుగా అలోపతిక్ మందులలో నాకున్న పరిజ్ఞానం మేరకు ప్రతి డ్రగ్కి ADR అంటారు, అడ్వర్స్ రియాక్షన్ ఉంటుందని అంటుంటారు. ఇప్పుడు ఈ మందుకు అట్లాంటిది ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? శ్రీనివాస్ సార్, మీరు అడిగారు. ఇది మందు కాదని నేను ఫస్టే చెప్పాను. ఇది ఫుడ్ సార్. సో మీరు యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీరు అడగాలి, నేను చెప్పాలి. సో ఇది ఫుడ్. మీ ఇంట్లో మీరు అల్లం వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా? ఏం రావు సార్. ఇది కూడా నల్లల్లో సార్. దీన్ని మీరు క్యాప్సూల్ క్యాప్సూల్ రూపంలో ఉంటుంది, అంతేగాని దానిలో ఉన్నది నల్లల్లో సారు. మీకు కావాలంటే లైవ్ లో నేను ఇందాకనే 10 క్యాప్సూల్స్ వేసుకున్నాను. మళ్ళీ ఇంకోసారి తెప్పించి కూడా మీ ముందరనే డబ్బా మొత్తం మింగుతాను. నాకు బాగుంటే ఈ వీడియోని ప్రచారం చేయండి, లేదంటే ఆపేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. మామూలుగా సార్, షుగర్ వాళ్ళకి ఈ కంటి సమస్యతో మామూలుగా స్టార్ట్ అవుతుంది సార్, డైరెక్ట్ రెటినోపతి. ఎస్ సార్. అది మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ మెడిసిన్, ఇప్పుడు ఫుడ్ సప్లిమెంట్, ఓకే నాకు మెడిసిన్ అని వస్తున్నది, ఈ ఫుడ్ సప్లిమెంట్ ద్వారా ఏమైనా నయమైన వారు ఎవరైనా ఉన్నారా డయాబెటిక్ రెటినోపతి? సార్, మీ వరంగల్లోనే రఘుపతి రెడ్డి గారు అని ఉంటారు. వారు అంతకు ముందు డయాబెటీస్ రావడం వల్ల ఒక కన్ను పోగొట్టుకున్నారు. మీరు ఇప్పటికీ లైవ్ వీడియో ఉంది, అవసరమైతే వారి నంబర్ కూడా తమరికి ఇస్తాను. ఆయన ఇది వాడిన తర్వాత చక్కగా, నేను ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో ఇవ్వగలను, కానీ మీ ఊళ్ళోనే ఎందుకు చెప్తున్నానంటే మీకు దగ్గర ఉంటారు కాబట్టి యూ కెన్ సీ దట్. ఆయన కొన్నటువంటి కార్ను బయటికి తీయలేని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు చక్కగా కారు నడుపుకుంటున్నాడు. తన కంటి చూపు మెరుగైంది, చక్కగా ఉన్నాడు. HbA1c నార్మల్ అయింది, ఆయనకి షుగర్ లేకుండా అయ్యాడు ఈరోజు. సో ఇదే విషయాల్ని వీడియోలు ఉన్నాయి. ఒక్క రఘుపతి రెడ్డి గారు కాదు, 100 వీడియోలు మన దగ్గర ఉన్నాయి. అంటే డయాబెటీస్ మీద, రెటినోపతి మీద మంచి టెస్ట్ మోన్లు 10-15 ఉన్నాయి. కంటి చూపు బ్లర్ అయిన వాళ్ళు మళ్ళీ కంటి చూపు రావడం, ఇవన్నీ మనం చూస్తాం. అదొకటే కాదు సార్, రెటినోపతే కాదు, నెఫ్రోపతి, అన్ని పతులు వస్తాయి సార్. ఒక మగవాడు సంసార జీవితానికే పనికిరాడు సార్ 5 ఏళ్ళు కానీ క్యాప్సూల్స్ వాడితే, టాబ్లెట్లు వాడితే సెక్సువల్ కోరికలే పోతాయి. ఆడు పాపం ఆ వ్యక్తి పోయి ఆ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి వయగ్రాల కోసం మా ఫ్రెండ్ కని అడుగుతా ఉంటాడు. ఈ పరిస్థితి రాకూడదు ఈ దేశానికి. కాబట్టి మనం దీన్ని వాడిన తర్వాత 60లో 20 షుగర్ పేషెంట్లలో కూడా ఫలితాలు ఉంటాయి. నేను ఐ కెనాట్ క్లైమ్ ఇట్, బట్ లైవ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఎవరు వాడినా వాళ్ళే చెప్తారు, వాళ్ళ బాడీ చెప్తారు. మీకు ఎంతమంది న్యూరోపతి, నెఫ్రోపతి ప్రాబ్లమ్స్ అన్ని, నేను అవన్నీ మనం పబ్లిక్ గేట్ లో మాట్లాడకూడదు, కానీ అన్ని పతులు వస్తాయి సార్. గేట్ వే తెరిచినట్టే ఒక్కసారి డయాబెటీస్ అనేది శరీరంలోకి వస్తే స్లోగా బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్, ఇక్కడ షుగర్ కాదు సార్ డేంజరస్, ఇన్సులిన్ డేంజరస్. మీరు వేసుకునే టాబ్లెట్ ఇన్సులిన్ పెంచుతుంది. ఇన్సులిన్ పెరిగితే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. కొవ్వు పెరగడం అంటే మీకు లివర్ లో కొవ్వు పెరిగితే ఫ్యాటీ లివర్ అవుతుంది, కంట్లో కొవ్వు పెరిగితే గ్లకోమా అవుతుంది. సో అన్ని రకాల జబ్బులకి గేట్ వే. సో ఇన్సులిన్ పెంచడము రాంగ్. ఇక్కడ ట్రీట్మెంట్ విధానం మారింది. అలా చేస్తే అందరూ ఇబ్బంది పడతారు. స్లోగా 20 ఏళ్లలో శరీరం మొత్తం ఇంకా పూర్తిగా కొలాప్స్ అవుతుంది. దీంట్లో ముఖ్యంగా సార్ ఈ షుగర్ వ్యాధిగ్రస్తులలో ఒక 10 సంవత్సరాలు వ్యాధితో బాధపడ్డ వాళ్ళకి
చివరికి కిడ్నీల మీద ఎఫెక్ట్ కావడం, Yes. క్రియాటినిన్ లెవెల్స్ పెరగడం, చివరికి అది మెల్లమెల్లగా డయాలసిస్ అయిపోవడం ఇట్లా జరుగుతున్నాయి సార్. దీంట్లో మీరు మీ జర్నీలో డయాలసిస్ పేషెంట్లు కానీ క్రియాటినిన్ తగ్గించడం కానీ ఈ ఔషధం ఏ విధంగా పనిచేస్తుందంటారు సార్ VR4? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. డయాబెటీస్ పేషెంట్స్ ఒకప్పట్లో పాపం తెలియకుండా అన్ని టెస్టులు చేసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు కొంచెం తెలివైన వాళ్ళు అయ్యారు. కిడ్నీ సిరం క్రియాటినిన్ పెరుగుతుందా లేదా అని ఇది చేస్తుంది. ఈ డయాలసిస్కి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు కూడా వారానికి 3 సార్లు డయాలసిస్కి వెళ్ళినటువంటి వాళ్ళని ఈ ప్రపంచంలో ఏ మెడిసిన్ కూడా ఇది చేయలేదు. అదృష్టం ఇది వాడినటువంటి వాళ్ళు ఈ ఫుడ్ను వాడుకొని చక్కగా వారానికి 3 సార్లు డయాలసిస్కి వెళ్ళేవాళ్ళు మంచిర్యాలలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, కర్నూలులో కావచ్చు. ఒక 12 మంది డయాలసిస్ జీరో అయిన వాళ్ళు ఇండియాలో ఉన్నారు. అసలు డయాలసిస్ జీరో అయిన సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళ ట్రీట్మెంట్ తో పాటు నేను అంటున్నది మనది ఒకటే అని నేను అనట్లేదు. వాళ్ళు డయాలసిస్ చేసుకుంటూ ఇది వాడినప్పుడు భగవంతుని దయ, ఇందులో ఉన్న ఔషధ గుణాలు ఏం జరిగిందో చెప్పడానికి నేను నాట్ ఏ డాక్టర్. అంటే కంప్లీట్ గా ఇక డయాలసిస్ జీరో అయిన వాళ్ళ వీడియోలు మీకు ఇస్తాను సార్. నేను విన్న కాడికి సార్ ఎప్పుడు కూడా డయాలసిస్ అనేది పెరుగుతుంటుంది కానీ తగ్గడం చూడలేదు నేను ఎప్పుడు. ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అంతే. లేక నెలకు ఒకసారి అన్న వాళ్ళు వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు, వారానికి 3 సార్లు కూడా వెళ్ళే ఉంటారు. ఆ తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ రాసేస్తారు. అవును. కానీ అట్లా ట్రాన్స్ప్లాంటేషన్ రాసిన కేసుల్లో కూడా మనకు ఫలితాలు ఉన్నాయి సార్. అవి కూడా తెలుగు వాళ్ళ వీడియోలే ఉన్నాయి సార్. అది 1.5 year వాడుకున్నటువంటి వాళ్ళలో ఫలితాలు చూశాను. అట్లా నేను అందరికీ తగ్గిపోతుందని నేను చెప్పను. భగవంతుని కృప, ఇది వాడుకొని తగ్గిన వాళ్ళు ఉన్నారు. మీ సిరం క్రియాటినిన్ కొంతమంది ఉంటారు డయాలసిస్కి వెళ్ళి ఉండరు కానీ సిరం క్రియాటినిన్ పెరిగిపోయి ఉంటారు. 6, 7 వచ్చి ఇంకా డయాలసిస్ చేయకపోతే తప్పదండి. అటువంటి వాళ్ళు డయాలసిస్కి వెళ్లకుండా ఆపగలిగిన శక్తి దీనికి. ఈ మధ్య కూడా తరచూ వింటున్నాను సార్, యూరిన్ లో ప్రోటీన్ పోతున్న వాళ్ళు, ప్రోటీన్ లీకేజ్ కూడా పెద్ద సమస్య ఉంది సార్. దానికి కూడా మంచిగా రిజల్ట్స్ ఉన్నాయి. ఇంకోటి సార్ షుగర్, బీపీ ఇవి భార్య భర్తల అనుబంధం అని అంటారు ఇవి రెండింటిని. అవునండి. దీంతో పాటు అది, దాంతో పాటు ఇది వస్తూ ఉంటుంది. ఇది బీపీ పేషెంట్లపై ఎట్లాంటి ప్రభావం చూపుతున్నారు సార్ VR4? బీపీ రావడానికి గల కారణం కొలెస్ట్రాల్ పెరిగిపోవడం. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల బీపీ వస్తుంది. అసలు కొలెస్ట్రాల్ ఎందుకు పెరిగింది రూట్ కాజ్ అంటే మళ్ళీ మనం అధిక తిండి తిన్నప్పుడు శరీరం ఆ గ్లూకోజ్ ని వాడుకోపోతే, అంటే షుగర్ ని మనం వాడుకోపోతే మన శరీరంలో ఉన్నటువంటి ఇన్సులిన్ దాన్ని ఏం చేస్తుంది, ఫ్యాట్ గా మార్చుతూ వస్తుంది. ఫ్యాట్ దీనిలో డిపాజిట్ అయితే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు ఫ్యాట్ అక్యుములేట్ కాకుండా చేయగలిగేటటువంటిది, దాన్ని కరిగించేటటువంటి శక్తి మన నల్లల్లం సారానికి ఉంది. దీన్ని ఫ్యాట్ బర్నర్ అంటారు. ఓకే. సో మనకు బీపీ ఫ్రీ అయిన వాళ్ళు ఉన్నారు. ఎవరైనా బీపీ టాబ్లెట్ లేకుండా చేయగలరా? ఎక్కడ ఎవరు ఎందుకు? ఇప్పుడు ఇందాకే వచ్చారు మన సింగరేణి GM గారు, రాజేష్ గారు. మీకు కావాలంటే లైవ్ లో పిలుస్తాను, కావాలంటే మీరు మాట్లాడచ్చు. వారు కొన్నేళ్ల నుంచి బీపీకి టాబ్లెట్లు వాడుతున్న వాళ్ళు, పూర్తిగా టాబ్లెట్లు మానేసిన వాళ్ళు 100 మంది ఉన్నారు సార్. విత్ రీడింగ్స్ తో, నేనేదో పైన చెప్పడం కాదు శ్రీనివాస్ సార్, విత్ రీడింగ్స్ తో డాక్టర్లే ఇంకొద్దు ఇతనికి మీరు టాబ్లెట్ ఆపేయండి అని మేము ఎవరిని టాబ్లెట్లు ఆపమని మేము అనం. వాళ్ళ రీడింగ్స్ నార్మల్కి వస్తే ఆటోమేటిక్గా ఆపేస్తారు. ఓకే సార్, మీరు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి మీరు నాన్ వెజ్ని సజెస్ట్ చేస్తారా, వెజ్ని సజెస్ట్ చేస్తారా? ఒక 40+ ఉన్న ప్రజలకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు మీ అనుభవంతో? ఈ సమస్యలకు దాంతో కూడా ఏమైనా ఈ ఆరోగ్య సమస్య డిఫరెన్స్ వస్తుంది అంటారా? అంటే నాన్ వెజ్జా వెజ్జా అనేది అది పెద్ద ప్రశ్న సార్. వెజ్ అనేది మనకు మంచిది. బట్ ఇప్పుడు ఒక గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తికి, అడవిలో ఉండేటువంటి వ్యక్తికి అతనికి ఈజీగా దొరికేది మటనో, చికెనో, ఇది దొరుకుతుంది, మాంసం. అది ప్రోటీన్. నువ్వు వాడిని వద్దనే దానికి లేదు. వీలైనంత వరకు సాత్విక ఆహారం, వెజిటేరియన్ మంచిది. అది దొరకనటువంటి వాళ్ళు దే కెన్ గో ఫర్ ద నాన్ వెజ్. అదేం బ్యాడ్ అని కాదు, ఏదైనా మితానికి మించిందే బ్యాడ్. వీలైనంత వరకు నాన్ వెజ్ కాకుండా వెజ్ లో పోవడం గుడ్ సార్. ఓకే. సాత్విక ఆహారం. ఒక అడవిలో ఉన్నటువంటి ట్రైబల్ కి ఈ కెన్ హంట్, ఈ కెన్ బ్రింగ్ ద, మీరు ఏం తిన్నా సార్ శరీరం దాన్నేమో ప్రోటీన్ కాబట్టి 6 to 7 hours డైజెషన్ సిస్టమ్ లేట్ అవుతుంది. మీరు బహుశా మీరు వెజ్ తింటారో నాన్ వెజ్ తింటారో నాకు తెలియదు. సో సాత్విక ఆహారం మంచిది సార్. ఇఫ్ నాట్ అది చెడ్డదనేది అయితే కాదు. ఓకే సార్, ఒకసారి పెరాలసిస్ వస్తే, పక్షవాతం వస్తే
వారు గురైనటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ పూర్తి స్థాయిలోకి మళ్ళీ కోలుకోవడం అనేది చాలా కష్టంగా మనం చూస్తూ ఉంటాం. వారికి ఈ మెడిసిన్ వారిపైన ఎలాంటి ప్రభావం చూపుతుంది సార్? సార్ నేను ఒక 2000 మందికి పైగా లెఫ్ట్ బ్రెయిన్ లో స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, అంటే లెఫ్ట్ బ్రెయిన్ లో రక్తం గడ్డగడితే లెఫ్ట్ బ్రెయిన్ వస్తే వారికి రైట్ సైడ్ బాడీ ప్యారలైజ్ అవుతుంది, ప్లస్ మాట కూడా పడిపోతుంది. ఎక్కడ బ్రెయిన్ లో ఎడమ పక్క కానీ క్లాట్ అయినా లేకపోతే ఆ రక్తనాళాలు రప్చర్ అయి రక్తస్రావం జరిగినా వాళ్ళకి మాట పడిపోతుంది. రైట్ బ్రెయిన్ లో వచ్చిన వాళ్ళకి మాట పడదు, కానీ లెఫ్ట్ సైడ్ ప్యారలైజ్ అయిపోతుంది, అంటే ఆపోజిట్ బ్రెయిన్ కి ఆపోజిట్ గా పనిచేస్తుంది. చాలా మంది మాటలు రానటువంటి వ్యక్తులకి చక్కగా మాట్లాడచ్చు ఉన్నాయి. వీ హ్యావ్ ద వీడియోస్. సో అది మనము చూసాం, ఆ వీడియోలు ఉన్నాయి, మంచి ఫలితాలు ఉన్నాయి. వాళ్ళ ట్రీట్మెంట్ తో పాటు ఇది వాడుకోమనండి, చక్కగా కోలుకుంటారు. ఎందుకంటే మామూలుగా మనం వినేది ఏంటంటే సార్, పక్షవాతం వచ్చిన వాళ్ళు గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ అవర్ లో తీసుకెళ్తే, ఆ ఫస్ట్ 1 hour లో తీసుకెళ్తే అలోపతిలో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. సో 1 hour లో మీరు పోతే యాంటీకాక్ ఇంజెక్షన్స్ ఇస్తారు, ఆ ఈ గడ్డ కట్టిన దాన్ని కరిగిపోతుంది. అద్భుతమైనటువంటి ఇది ఉంది. ఇన్ కేస్ మనం చూసుకోలేకపోతే అటువంటి వాళ్ళకి దీర్ఘకాలికంగా ఇబ్బంది పడతారు. ఒక కుటుంబంలో యజమాని గాని ప్యారలైజ్ అయితే ఇక ఆ కుటుంబానికి నరకం ఉంటుందండి. బోలెడు మందికి మనం ఇచ్చాం సార్, మంచి ఫలితాలు ఉన్నాయి. అవి కూడా చూడండి, 1 week మీరు వాడండి. వాడినప్పుడు మీకు ఫలితాలు బాగుంటేనే ముందుకెళ్ళండి. వాళ్ళ బాడీ చెప్తుంది అప్పటి వరకు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎట్లున్నాయి. కొంతమందిలో 6 నెలల్లో అద్భుత ఫలితాలు ఉన్నాయి సార్. నడవలేని వాళ్ళు నడవడం జరిగింది, ఆ వీడియోలు కూడా ఉన్నాయి సార్. అది కూడా తెలుగు వాళ్ళే. నేను ఎక్కడో సింగపూర్, మలేషియా ఇవన్నీ చెప్పట్లేదు. ఈ ఆహారం మిమ్మల్ని బాగు చేస్తుంది. నేను ఒక టెస్ట్ మనీ కూడా చూసాను సార్. హైకోర్టు అడ్వకేట్ గారు కూడా పక్షవాతం వచ్చి తను మళ్ళీ పూర్తిగా కోలుకున్నాడని జరిగింది సార్. పెద్ద పెద్ద వాళ్ళు వాడుతున్నారు సార్, మంచి ఫలితాలు చూస్తారు. మనం ఎందుకు చెప్పడం దీని గురించి? సర్టిఫై చేయడానికి నేను డాక్టర్ని కాదు, ఆల్రెడీ డాక్టర్లే చెప్పారు ఇది ఇట్లా పనిచేస్తుంది, ఇది నైట్రిక్ ఆక్సైడ్ ని పెంచుతుంది, అంటే రక్తనాళాలు వెడల్పు అవుతాయి, రక్త ప్రసరణ సాఫీ అవుతుంది. ఇవన్నీ రీసెర్చ్ వాళ్ళు ఇచ్చినవే ఉన్నాయి కదా సార్. ఓకే సార్, ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుతున్నాయండి, శారీరకంగా మాట్లాడుకుంటున్నాం. మానసిక సమస్యలు ఉంటాయి, వాటికి కూడా ఇప్పుడు సైకియాట్రీ డాక్టర్స్ రకరకాల మెడిసిన్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. డిప్రెషన్ అని, యాంగ్జైటీ అని, ఇన్ఫీరియారిటీ అని, ఇట్లాంటి రకరకాల ఫోబియాస్ కూడా వారు సజెస్ట్ చేస్తూ ఉంటారు. వారికి ఏ రకంగా ఈ మెడిసిన్ ఉపయోగపడుతుంది అంటారు సార్ అట్లాంటి మానసిక సమస్యలకు? ఇది ఈ ఫుడ్, ముఖ్యంగా ఈ ఫుడ్ ని వాళ్ళు తీసుకుంటే ఇట్ విల్ బి గుడ్ ఫర్ మెగ్నీషియం, జింక్, సెలీనియం, మన శరీరానికి కావాల్సినటువంటి బ్రెయిన్ కి సంబంధించినటువంటి ALA, omega-3, omega-6 ఇవన్నీ ఉన్నాయి. బట్ దే నీడ్ కౌన్సిలింగ్ సార్. మానసిక రోగానికి మందు లేదు అంటే దానికి కౌన్సిలింగ్ అవసరం. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ తో సంబంధం అది. బ్రెయిన్ లో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి, అంటే సెరోటోనిన్, డోపామైన్ అనేది ఉన్నాయి. అవి రిలీజ్ అయితేనే వాళ్ళ మూడ్ బాగవుతుంది. కాబట్టి దానికి కౌన్సిలింగ్ తో పాటు దీన్ని ఇస్తే గుడ్ రిజల్ట్స్ వస్తాయి. పూర్తిగా ఇది ఒక్కటే వచ్చేస్తుందని నేను. ఇంకోటిసారి ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి VR4 మెడిసిన్ లో నల్ల అల్లం ప్యూర్ సారమేనా, ఇంకేమైనా దాంట్లో ఏమి యాడ్ చేయలేదు సార్? ఓన్లీ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ మాత్రమే ఉంటుంది. దాంట్లోనే ఈ ఔషధ గుణాలన్నీ ఉన్నాయి. ఏమేమి ఉంటాయి అంటే అందులో మనకి అమైనో యాసిడ్స్ ఉంటాయి, అంటే మన కండరాలని రిపేర్ చేయడానికి, మంచిగా గ్రో చేయడానికి ఉంటాయి. దాంతో పాటు బయోఫ్లేవనాయిడ్స్ ఉంటాయి, మెథాక్సిఫ్లేవోన్స్ ఉన్నాయి, విటమిన్ C ఉంది, విటమిన్ K ఉంది, B విటమిన్స్ ఉన్నాయి. దాంతో పాటు ఇంకా మినరల్స్ విషయానికి వస్తే కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ అండ్ సెలీనియం ఉంటుంది. ఇవన్నీ కాకుండా మీకు విటమిన్లు, మినరల్స్ ఇవన్నీ ఏమైనా మన ఆహార పదార్థాల్లో దొరుకుతాయి. ఈ భూమి మీద ఎక్కడా దొరకని 5,7 డైమిథాక్సిఫ్లేవోన్స్ అనేది ఒక్క నల్ల సారంలోనే ఉంది. ఇది మోస్ట్ పవర్ఫుల్. ఇది మన శరీరాన్ని సంపూర్ణంగా మార్చడంలో, మన శరీరంలో కొత్త సెల్స్ పుట్టించడానికి ఇది సహకరిస్తుంది. అసలు VR4 అంటే ఏమి? V ఫర్ వాల్టన్ అని, R4 అంటే రిమూవ్స్ టాక్సిన్స్. ఫస్ట్ మీ శరీరాన్ని శుభ్రపరచడానికి ఇది సహాయపడుతుంది. శుభ్రపరచడం అంటే ఇది పోయి చీపురు కట్టుబట్టుకొని ఇచ్చేస్తుందని కాదు. మన శరీరంలో ఉన్నటువంటి ఏవైతే డీటాక్సిఫికేషన్ ఆర్గాన్స్ భగవంతుడు ఇచ్చాడో, మన కిడ్నీ కావచ్చు, మన లివర్ కావచ్చు, మన చర్మం కావచ్చు, అవన్నీ వాటి పని సక్రమంగా చేయడానికి వాటికి ఆహారం కావాలి. ఆ మంచి ఆహారమే ఇవి.
సో శరీరాన్ని శుభ్రపరుస్తుంది. రెండోది ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, బాడీలో ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఆ ఫ్రీ రాడికల్స్ కి తిండి కావాలి, ఎలక్ట్రాన్ అనే తిండి కావాలి. అది మనం కానీ శరీరానికి అందించకపోతే అవేమంటాయి, అరే బిడ్డ నువ్వు నాకు కానీ తిండి పెట్టకపోతే నేను నీ బాడీలో ఉన్న హెల్దీ సెల్స్ ని చంపుతాను అంటాయి. దాన్నే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే. దానికి మనకి ఇది ఎట్లా ఉపయోగపడుతుందంటే ఇందులో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ లో ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. తద్వారా శరీరంలో సెల్ డ్యామేజ్ జరగకుండా కాపాడుతుంది. తర్వాత వాపులు నొప్పులు అనేది మన శరీరంలో పెరుగుతుంది. ఈరోజు ఇన్ఫ్లమేషన్ పెరిగిపోవడం వల్లే 100% జబ్బులు వస్తాయి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అని ఇదే డాక్టర్లు ఇచ్చిన రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. అవి మీరు చూడొచ్చు, నేను ఇస్తాను తమరికి, మీరు కూడా ఒకసారి గోత్రూ అవ్వండి. అదేవిధంగా మీరు ఎవరైతే వింటున్నారో వారు కూడా దయచేసి గూగుల్లోకి వెళ్ళి బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ అని కొట్టకుండా కెంఫీరియా పర్విఫ్లోరా, దీని బొటానికల్ నేమ్ కొట్టండి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఇందులో ఉన్నాయని ఇదే డాక్టర్ సాబులు ఇచ్చిన రీసెర్చ్లు 16 ఉన్నాయి వివిధ దేశాల నుంచి. ఒక్క దేశం డాక్టర్లు కాదు, వివిధ దేశాల డాక్టర్లు. రైట్ సార్. సో ఇది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్. అంటే మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతే మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థే మన మీద వ్యతిరేకంగా దాడి చేస్తుంది. మన శరీరం మీద, చర్మం మీద కానీ దాడి చేసింది అనుకోండి, సోరియాసిస్, ఎగ్జిమా వచ్చేస్తుంది. ఎవరు దాడి చేశారంటే మనం పెట్టే ఫుడ్ రాంగ్ ఫుడ్ పెట్టామనుకోండి సార్, మీ శరీరానికి అది పడలేదు, అప్పుడు మీ వ్యాధి నిరోధక వ్యవస్థ మీ మీదే దాడి చేస్తుంది. అప్పుడు సోరియాసిస్, ఎగ్జిమా లాంటిది వస్తుంది. జాయింట్స్ మీద పడింది అనుకోండి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. పొట్ట మీద పడితే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వస్తుంది. దానికి ఫుడ్డే కారణం. దాన్ని తగ్గించుకోవాలంటే మీకు పడని ఫుడ్ మీరు తినకూడదు. అందుకనే చర్మ వ్యాధులు వచ్చినటువంటి వాడికి మీరు చికెన్ తినద్దు, మటన్ తినద్దు, గోంగూర తినద్దు, ఇవన్నీ చెప్తారు. సో ఇది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్. మీ ఇన్ఫ్లమేషన్ పెరగకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్. ప్రపంచంలో అతి గొప్ప యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ 10 కొడితే 10లో ఒక 5 లోపల ఇది ఉంటుంది. ఓకే సార్, మామూలుగా మన అలోపతి వైపు మనం చూసినట్లయితే ఒక మాలిక్యూల్ని కనిపెట్టి దాన్ని సింథసైజ్ చేసి దాన్ని సాఫ్ట్వేర్ ద్వారా డెవలప్ చేసి దాన్ని ఎలుకల మీద ప్రయోగించి ఆ తర్వాత R&D డిపార్ట్మెంట్లో కొన్ని సంవత్సరాల పాటు ట్రయల్స్ చేసి తర్వాత మనుషుల మీద కూడా ఒక 2-3 స్టెప్స్లలో ట్రయల్స్ చేసి ఆ తర్వాత ప్రోడక్ట్ని రిలీజ్ చేసి అప్పటికి కూడా సరైన రిపోర్ట్స్ రాకుంటే మళ్ళీ తిరిగి ఆ ప్రోడక్ట్ని క్యాన్సిల్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మనకు. అలోపతిలో అట్లా వింటూ ఉంటాం. తర్వాత దీనంతా కూడా ఒక 10, 12, 14 సంవత్సరాల ప్రాసెస్ తర్వాత WHO వంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అప్రూవల్ తర్వాతనే మెట్ఫార్మిన్ కానీ ఇట్లాంటి ట్యాబ్లెట్స్ అని కూడా అలోపతిలో వస్తుంటాయి, మనం వింటూ ఉంటాం. అంత పెద్ద రీసెర్చ్ నుంచి వచ్చిన ట్యాబ్లెట్ని సగటు మనిషి అలాంటి వాడు అది నమ్మాలా? ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి నల్లాల్లో సార్లు నమ్మాలా? నేను ఏది నమ్మాలా? నా పెద్ద కన్ఫ్యూజన్ ఇది. మరి దాన్ని నేనేమనుకోవాలి? ఇప్పుడు ఈ అనాలిసిస్ ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఆ స్టడీలో కూడా వాళ్ళు కూడా వాళ్ళ రీసెర్చ్లో కూడా ఉంటాయి కదా, ఎంతవరకు హాని చేస్తుంది, ఎంతవరకు ఇది అని చెప్పేసి ఎవరిది నమ్మాలి? నన్ను ఏది నమ్మని చెప్తారు మీరైతే? నేను ఎక్కడా కూడా అలోపతి తప్పు అని నేను అనట్లేదు సార్. ఎమర్జెన్సీలో ఇప్పుడు నేను కూడా రోడ్డు మీదకి వెళ్తే నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది, వెంటనే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ద డాక్టర్. ఈరోజు ఎమర్జెన్సీలో అలోపతి విధానం అత్యంత వేగంగా ప్రపంచానికి మంచి చేస్తాం. ఎక్కడ నాకు ప్రాబ్లం వస్తుందంటే లైఫ్ లాంగ్ మందులు వేసుకునే కాడే కొంత డిఫర్ అవుతాం. ఓకే, అదే తప్ప అలోపతి చెడ్డది అనడానికి లేదు. నన్ను కాపాడింది కూడా డాక్టర్లే కదా, అంతే కదా. నేను హాస్పిటలైజ్ అయినప్పుడు దే ఓన్లీ సేవ్డ్ మీ. కాబట్టి జీవితాంతం మందులు వేసుకోవాలి, లేకపోతే నీ పొట్ట తీసి ఈ పక్క సైడ్కి పెడతాము, టాయిలెట్ వస్తే ఇట్లా దుడుచుకోవాలనే దానికి భయపడి నేను నా విధానాన్ని, నా ఫుడ్ని నేను మార్చుకొని బాగుపడ్డాను. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే అవకాశం దొరికినప్పుడు, నీకు టైం ఉంటే ఒక 6 months 1 year ఉన్నప్పుడు ఆహారాన్ని మార్చుకొని ఆరోగ్యంగా ఉండు, నిండు 100 ఏళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరగకుండా ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేయాలన్నదే మనది. సో నేను అది వ్యతిరేకము, అది వద్దు అని నేను అన్నాను. ఈ ఫుడ్ను నువ్వు మార్చుకుంటే నీకు మంచి జరిగితే ఆ మందులు లేని జీవితం గడుపు. ఓకే, సో ఇది నాదే వాడు అది రాంగ్ అనే వితండవాదం నేను చేయట్లేదు. ఓకే, బోత్ ఆర్ గుడ్. ఎమర్జెన్సీ అలోపతికి టైం ఉందా, ఒక 6 నెలల పాటు దీన్ని ట్రై చేయి. నీకు మంచి జరిగితే దీన్ని ఉపయోగించుకో. రేపు తలతో ఒక ఆపరేషన్ చేయాలని ఒక వ్యక్తికి చెప్పారు. లేదు నువ్వు ఆపరేషన్ చేసుకోవద్దు, నా నల్లలో వేసుకొని వాడుకుంటా ఉన్నాను నేను అనట్లేదు.
ఇట్స్ ఎ లాంగ్ టైం ఫుడ్. ఒక ఆహారాన్ని మనం పెట్టి మీ శరీరమే హీల్ చేసుకోవడానికి దానికి ఒక 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. ఆ టైం ఉంటే దీనికి రా. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ గో అండ్ కన్సల్ట్ ద డాక్టర్. ఓకే. అంతే తప్ప దానికి దీనికి కంపారిజన్ ఏం లేదు సార్. ఆహారం పెట్టి ఆరోగ్యాన్ని బాగా చేస్తాం. ఓకే. మా ఆహారం వల్ల మీకు మంచి జరుగుతుంది. చూడండి, ఒకవేళ నిజంగా మీకు మాది వాడి 6 నెలలు సంవత్సరం వాడారు, ఫలితాలు రాలేదు, నెట్ కామర్స్ బిజినెస్ లో ఏంటి రూల్? ఐ నీడ్ టు రీఫండ్. ఓకే, మీరు ఇస్తారు? నేను ఇస్తాను. నేను మాట మీద ఉంటాను. రిజల్ట్ రాని పక్షంలో మీరు రిజల్ట్ రాలేదనుకోండి, తప్పు కదా అది. నేనైతే అది ఎథిక్స్, నేను ఎథికల్ గా నేను భావిస్తాను. వాడుకున్నారు, నిజంగా ఫలితాలు రానప్పుడు ఒక పేదవాడిని మనం అబద్ధం చెప్పి చేయాల్సిన పని లేదు. వాళ్ళు చూడమనండి, ఒక 1 month 2 months చూడమనండి, వాళ్ళకు గుణం కనబడితేనే కొనసాగించిన. ఎందుకు 1 year దాకా ఎందుకు వాడాలా? మీరు 1 year ఒక 2 months వాడారు సార్. 2 months లో పర్వాలేదు, నా బాడీలో మార్పులు వస్తున్నాయి, పర్లేదు, ఇది నాకు మంచి చేస్తుందని గుణం కలిగితేనే కొనసాగించండి. అంతే, తెలిసిపోతుంది కదా, తెలిసిపోతుంది. 2 months లో మీకు కొంత గొప్ప తెలుస్తుంది. నీ ఎనర్జీ లెవెల్స్, నీ డైజెషన్ సిస్టమ్ ముందు ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుంది అనేది మీ బాడీయే పెద్ద డాక్టర్. ఓకే సార్, ఇప్పుడు ఈ మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్లలో ఆటిజం మీద సార్ గొప్ప విషయం ఏంటంటే, ఆటిజం మీద హైపర్ యాక్టివ్ పిల్లలను చూసాం. అంటే ఒక 5 మంది తెలివితేటలు ఎట్టుంటాయి అట్టుంటాడు. అటువంటి వాళ్ళు కూడా కామ్ డౌన్ అయినటువంటిది మీ వరంగల్లో ఉన్నాయి, కరీంనగర్లో ఉన్నాయి. సో ఆ పిల్లవాళ్ళు వాళ్ళ ప్రవర్తన ఎట్లుండేది అంటే, డాడీ ఒక షాప్ లోకి వెళ్ళి డబ్బులు ఇవ్వకుండా వాడికి ఏది నచ్చితే అవి పట్టుకొని వచ్చేసేవాడు. ఇది వాడిన తర్వాత డబ్బులు ఇచ్చి తీసుకోవాలి అనే జ్ఞానం ఆ హైపర్ యాక్టివ్ ఉన్నటువంటి కుర్రవాళ్ళలో వచ్చింది. ఇవన్నీ కూడా ఉన్నాయి వీడియోస్. ఆటిజం పిల్లలకి బోల్డ్ అన్ని మందికి రిజల్ట్స్. సో దానికి అసలు బయట ఎవరైనా ఈ ఔషధం ద్వారా ఎవరైనా బ్లైండ్ చిల్డ్రన్ కూడా ఉంటారు సార్? ఏమన్నా డెఫినెట్ గా మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు వాడించండి. నేను కావాలంటే ఐ స్పాన్సర్ యూ 3 bottles. కంప్లీట్ గా బ్లైండ్, ఒక 100% బ్లైండ్ ఉన్న వాళ్ళకి నేను అంత మాట నేను అనలేను, కానీ ఇప్పుడు చూసిన ఫలితాలు బట్టి నేను చెప్తాను. మాటలు రాని పిల్లలకు మాటలు వచ్చాయి. అప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు అనంతపూర్లో వి గాట్ ద రిజల్ట్స్. సో మనం క్లెయిమ్ చేయడం కాదు, ఒక 3 months వాడి చూడండి, మార్కులు మీరే ఫోకస్ చేయండి. ఆటిజం మీద ఎక్కడ సరైనటువంటి ట్రీట్మెంట్ లేదు సార్. దీనికి ఇది మంచి ఫుడ్, మంచి ఫలితాలు వస్తా ఉన్నాయి. ఎందుకంటే మీరు కూడా, నేను విన్నాను మీ గురించి, చాలా కేంద్రాలు మీరు నడిపారు. వాటికి నా నుండి నేను ఒక 3 bottles 6 bottles మీకు స్పాన్సర్ చేస్తాను. తీసుకెళ్ళి ఒక ప్రయోగం చేయండి. మంచి ఫలితాలు ఉంటే ప్రపంచానికి చూపించండి. బాగలేదంటే మీ టీవీ ద్వారా 100 మందికి చెప్పండి, తప్పేం లేదు కదా సార్. VR4 బాడీ మెటబాలిజంని మెరుగుపరుస్తుందని అన్నారు కదా సార్, మరి ఒబెసిటీతో బాధపడే వారికి ఈ ఫుడ్ సప్లిమెంట్ వాడడం ద్వారా ఏమైనా ప్రయోజనం ఉంటుందా సార్? మనకి ఒబేసిటీ అన్నారు అంటే స్థూలకాయం, ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ బరువు ఉండడం వల్ల అధిక బరువు అనేది చాలా పెద్ద మేజర్ ఇష్యూ. ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. ఒక సైలెంట్ కిల్లర్గా ఈ దేశంలో, భారతదేశంలో 62 కోట్ల మంది, అది పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు, మొత్తం 62 కోట్ల మంది స్థూలకాయంతో బాధపడతారు. ఏ వ్యక్తి అయితే అధిక బరువుతో ఉంటాడో అతనికి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది, హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంది, హార్ట్ అటాక్స్ రావచ్చు, అదేవిధంగా గట్ ఇష్యూస్ రావచ్చు. బరువు ఎక్కువైనప్పుడు మోకాళ్ళ మీద మంచి బరువు అనేది ఎక్కువ పడడం వల్ల ఆస్టియోఆర్థరైటిస్ సమస్యలు వస్తాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లాంటి డెడ్లీ క్యాన్సర్ రావడానికి ఛాన్స్ ఉంది. సో బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు, హార్ట్ స్ట్రోక్స్ రావచ్చు. దీన్ని చిన్న విషయంగా మనం భావించకూడదు, ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది. దీనికి పరిష్కారంగా మార్కెట్లో అనేక రకాల ఉత్పత్తులు ఉన్నాయి. మేము మిమ్మల్ని బరువు తగ్గిస్తామని చెప్పి జీవితాంతం తాగమని చెప్పే కంపెనీలు ఉన్నాయి. ఎందుకు ఒక మనిషి జీవితాంతం తాగాలి? మన దగ్గర ఒక మంచి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఉంది, దాని పేరు V-Pro10. ఈ V-Pro10లో ఏమేమి ఉంటుందంటే వే ప్రోటీన్ ఉంటుంది. బయట మార్కెట్లో ఇచ్చేది సోయా ప్రోటీన్ ఇస్తారు, క్వాలిటీ తక్కువది. ప్రపంచంలోనే శ్రేష్టమైన ప్రోటీన్ వే ప్రోటీన్. మీకు తెలిసిందే, అందరూ కూడా విజ్ఞులు చదువుకున్న వాళ్ళు, మీకు తెలుసు. వే ప్రోటీన్ని బ్లాక్ జింజర్తో బ్లెండ్ చేశారు. మీరు ఇందాకన్నా VR4 దానిలో ఉండేది బ్లాక్ జింజరే, ఇందులో కూడా బ్లాక్ జింజర్ కలిపి వే ప్రోటీను, బ్లాక్ జింజరు, అదేవిధంగా గార్సినియా గంబోజియా అంటే మలబార్ టామరిన్,
మన దీనిలో ఉంటుంది. దాన్ని ఏంటంటే అది కొవ్వుని శరీరంలో చేరనివ్వకుండా అడ్డుకుంటుంది. అందుకని దీనిలో కలిపారు. ఎలా అంటే అందులో HCA ఉంటుంది, హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ అనేది. అది ఉండడం వల్ల శరీరంలో కొవ్వుని చేరనివ్వకుండా అడ్డుకుంటుంది. అదేవిధంగా మీ క్రేవింగ్స్ని అంటే ఎక్కువ తినాలనే కోరికని తగ్గిస్తుంది. ఎట్లా అంటే మన బాడీలో మనం తింటూ సినిమా చూస్తానో టీవీ చూస్తానో తింటూ ఉన్నాం సార్. మీ పొట్ట నిండింది అని చెప్పేదానికి బాడీలో ఒక హార్మోన్ ఉంది. ఆ హార్మోన్ పేరు లెప్టిన్. ఈ లెప్టిన్ అనే హార్మోన్ యాక్టివ్గా ఉంటే మీ బ్రెయిన్కి వెంటనే చెప్తుంది, అరే బాబు పొట్ట నిండింది ఆపేయాలి. అది కానీ సరిగ్గా పనిచేయకపోతే, లెప్టిన్ అనే హార్మోన్ సరిగ్గా పనిచేయకపోతే మీరు 4 ముద్దలు ఎక్కువ తింటారు. దీనికి ఈ యొక్క HCA, ఇందాక చెప్పినటువంటి HCA హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ ఈ లెప్టిన్ అనే హార్మోన్ యాక్టివ్గా ఉంచి మిమ్మల్ని ఎక్కువ తిననివ్వకుండా చేస్తారు. అది దానివల్ల ప్రయోజనం. ఈ నల్లల్లం సారం ఏం చేస్తుంది, ఒంట్లో ఉన్నటువంటి కొవ్వుని కరిగిస్తుంది. ఇక ఇంకోటి ఏంటంటే ఇంకొక అద్భుతమైనటువంటి ఇంగ్రీడియంట్ 4వది గ్రీన్ కాఫీ ఎక్స్ట్రాక్ట్. సో మనందరికీ తెలుసు కాఫీ గింజలు అంటే మన కాఫీ బీన్స్ ఉన్నాయి కదా, ఈ కాఫీ గింజలు ఎలా ఉంటాయంటే అందరూ ఏమనుకుంటారు, అబ్బా బ్రౌన్ కలర్లో ఉంటాయి అనుకుంటారు. నిజానికి కాఫీ గింజలు బ్రౌన్ కలర్లో ఉండవు. అప్పుడే పండినటువంటి కాఫీ గింజలు ఆకుపచ్చని కలర్లో ఉంటాయి. అందులో నుంచి మన కంపెనీ ఒక క్లోరోజెనిక్ యాసిడ్ అనే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇందులో కలిపింది. ఎందుకు కలిపిందంటే ప్రపంచంలో 6 రీసెర్చ్ పేపర్లు ఉన్నాయి. మన శరీరంలో ఫ్యాట్ పెరిగితే, కొలెస్ట్రాల్ పెరిగితే దాన్ని కరిగించడానికి డాక్టర్ సాబులు స్టాటిన్స్ ఇస్తారు. స్టాటిన్స్ కేవలం కొలెస్ట్రాల్ మాత్రమే కరిగించగలరు, ట్రైగ్లిజరైడ్స్ని కరిగిస్తాయా? అటువంటి వాటిని కూడా, మొండిగా ఉన్న ట్రైగ్లిజరైడ్స్ని కూడా కరిగించే సత్తా ఈ క్లోరోజెనిక్ యాసిడ్కి ఉందని ఇదే డాక్టర్ సాబులు ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపర్లు 6 ఉన్నాయి. నేను అవి కూడా మీకు ఇస్తాను. అందుకనే దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలిపాము. వైట్ కిడ్నీ బీన్, ఈ వైట్ కిడ్నీ బీన్ అనేది కూడా ఇందులో కలిపాము. ఎందుకంటే డైజెషన్ సిస్టమ్, ఫైబర్ అనేది ఉండాలి. దాంతోపాటు కార్బో బ్లాకర్గా ఇది పనిచేస్తుంది కాబట్టి ఇందులో కలపడం జరిగింది. అంటే మనం ఇడ్లీ, వడ, దోశ, చపాతి, పూరి, పొంగల్ అంటే పిండి పదార్థాలు మనం తింటే మన బ్లడ్లోకి గ్లూకోజ్ అనేది వస్తుంది. ఈ గ్లూకోజ్ని శరీరం వాడుకోకపోతే అదే ఫ్యాట్గా మారుతుంది సార్. చికెన్ తింటేనో మటన్ తింటేనో అని కాదు, కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటే కార్బోహైడ్రేట్ ఫుడ్ నుండి అది వాడుకోలేదు శరీరం అంటే కొవ్వుగా దాచిపెట్టడం మన శరీర ధర్మం. కాబట్టి ఇప్పుడు మీ శరీరానికి 100 గ్రాముల గ్లూకోజో 50 గ్రాముల గ్లూకోజో ఎంత అయితే అవసరమో అంత మాత్రాన్నే ఇంటెస్టైన్స్ నుంచి అంటే ప్రేవుల నుంచి బ్లడ్లోకి వచ్చేటట్టు చేసి మిగిలిన దాన్ని పాయువు ద్వారా బయటకు కొట్టేస్తుంది. అందుకని కార్బో బ్లాకర్గా దీన్ని వాడారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం మంచి టేస్ట్ ఉండాలి. మార్కెట్లో ఎంత మోసం జరుగుతుందంటే శ్రీనివాస్ సార్, మీకు మ్యాంగో ఫ్లేవర్ కావాలా, లేకపోతే పైనాపిల్ ఫ్లేవర్ కావాలా, ఏ ఫ్లేవర్లో కావాలంటే ఆ ఫ్లేవర్లో ఇస్తాం తాగండి అంటున్నారు. అసలు ఫ్లేవర్ అంటే ఏంది, కెమికల్ కదా, జనం ఆలోచించట్లేదు. సో మన దానిలో ఎటువంటి కెమికల్ లేకుండా డైరెక్ట్గా డార్క్ చాక్లెట్ని ఎత్తుకొచ్చి ఇందులో కలిపారు. రాయల్ డార్క్ చాక్లెట్ అంటే దాన్ని తీసుకొచ్చి ప్రపంచంలో ఖరీదైన చాక్లెట్లో ఒకటి. ఎందుకు దాన్ని కలిపాము, దాని మీద కూడా రీసెర్చ్. బరువు తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. అందులో మంచి బయోఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. ఇదే కాకుండా సెలీనియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, జింక్ ఉంటుంది. ఈ 3 అందులో ఉండడం వల్ల మనకి సెలీనియం ఉంటే ఏంటంటే మనకు థైరాయిడ్ ఉందనుకోండి, థైరాయిడ్ గ్లాండ్ బాగా పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుంది. థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, మీ మెటబాలిజం స్లో అయిపోతుంది. మెటబాలిజం స్లో అవ్వడం అంటే ఏం లేదు, మీరు తిన్నటువంటి తిండిని శక్తిగా మార్చుకోలేదని. శక్తిగా మారకపోతే ఫ్యాట్గా డిపాజిట్ అవుతుంది బాడీ. అంటే థైరాయిడ్ని కూడా సవరిస్తుంది. ఈ 6 రకాల ఇంగ్రీడియంట్స్ని మనం తీసుకొని ఇవాళ మార్కెట్లో ఒక అద్భుతమైన వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ V-Pro10 అనేది వచ్చింది. దీన్ని మీరు వాడుకోవడం ద్వారా వెయిట్ లాస్ అనేది అవుతుంది. ఎన్ని రోజులలో మనం ఎన్ని రోజులు అనేది వారి శరీర తత్వాన్ని బట్టి, వారి దీన్ని బట్టి, కానీ పక్కాగా రిజల్ట్స్ అయితే ఉంటాయి. సార్ మీరు చెప్తున్నటువంటి V-Pro10 వాడకం ద్వారా సుమారు ఒకవేళ ఒబెసిటీతో బాధపడుతున్న వాళ్ళు 100 kg ఉన్న పర్సన్ ఈ మెడిసిన్ వాడినట్లయితే 1 నెల రోజులు వాడినట్టేది ఉంటే ఎంత మేరకు వెయిట్ లాస్ అనేది తను గ్రహించవచ్చు సార్? ఇది సార్ ఇది మీరు అన్నట్టు V-Pro10 వాడుకుంటే ఇది మీల్ రీప్లేస్మెంట్. ఉదయము ఒక సాచే 200 నుంచి 200 ml 250 ml వాటర్లో కలుపుకొని తాగొచ్చు. 4-5 రకాలు ఒకే రకం ఇస్తాం. అందులో మీకు 30 గ్రామ్ పౌడర్ అనేది మీకు వస్తుంది. దాన్ని వాటర్లో కలుపుకొని తాగాలి. అందులో 23 గ్రామ్స్ వే ప్రోటీన్ అనేది మీకు అందుబాటులోకి ఉంటుంది.
దీన్ని వాడటం ద్వారా మీరు అన్నట్టు 1 monthలో 3 నుంచి ఒక 4 kg వరకు బరువు తగ్గడానికి ఆస్కారం ఉంది. మంచి ఫలితాలు మనం చూసాం ఇప్పటి వరకు చూసినటువంటి దాన్ని. ప్లస్ బయట ప్రోడక్ట్లు వాడినప్పుడు మీకు మజిల్ కండరాలు కరగిచ్చేసి వెయిట్ లాస్ అని చెప్తారు, అది చాలా ప్రమాదకరం. మీరు మలి దశలో ఇప్పుడు కానీ మీ కండరాలు కాపాడుకోకపోతే చివరి వయసులో వంగిపోయి నడవలేని పరిస్థితికి వెళ్తుంది. ప్రతి మనిషి 40 ఏళ్ళు దాటితే ప్రతి సంవత్సరం 1% మజిల్ కోల్పోతుంది. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి విధానం. అందులో మనం మళ్ళీ కండరాలని బయట ప్రోడక్ట్లు వాడుకొని మీ మజిల్ని ఇప్పుడే కరగొట్టుకొని వెయిట్ లాస్ అనుకుంటే తప్పదు. మీ మజిల్స్ మా ప్రోడక్ట్ వాడండి, మీ మజిల్ డెన్సిటీ పెరుగుతుంది. విత్ రిపోర్ట్స్తో చూసుకోవచ్చు. మీ మజిల్ డెన్సిటీ పెరగాల, మీ ఒంట్లో ఉన్న ఫ్యాట్ మాత్రమే తగ్గాలి. మీరు ఒక 3 months వాడిన తర్వాత ఫస్ట్ మీ లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకోండి. మా ప్రోడక్ట్ వాడే ముందు మీ ఒంట్లో ఎంత ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ఇవన్నీ చూసుకోండి. 3 months తర్వాత మళ్ళీ పోయి మీ లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేయండి. మీ ట్రైగ్లిజరైడ్స్ తగ్గాయా లేదా, మీ కొలెస్ట్రాల్ తగ్గారా లేదా. ఇది బరువు వెయిట్ మేనేజ్మెంట్, వెయిట్ తగ్గడం కాదు, ఫ్యాట్ తగ్గుతుంది. ఇది ఫ్యాట్ లాస్ ప్రోడక్ట్. సో అదేవిధంగా మీ చర్మం ఎప్పుడు కూడా ఏ వెయిట్ లాస్ ప్రోడక్ట్ వాడినా మీ చర్మం వదులు కాకూడదు, అంటే లూజ్ అవ్వద్దు. మన ప్రోడక్ట్ అసలు మీకు ఆ సమస్య కనపడదు. ప్లస్ మీ ఎనర్జీ లెవెల్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడా తగ్గకూడదు. అది మీరు ఈ ప్రోడక్ట్లో చూస్తారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్గా మీ ఒంట్లో ఉన్నటువంటి ఫ్యాట్ని తగ్గించుకొని నిజమైన వెయిట్ లాస్ అవుతారు. మీరు ఫలితాలు లేకపోతే ఐఎమ్ రెడీ టు రీఫండ్. మీరు వాడండి, వాడి నిజంగా ఫలితాలు లేవు అంటే నేను వాపస్ చేస్తాను. అయితే కండిషన్ 1, పగులు మాదేసుకొని సాయంత్రం మందేసే వాళ్ళకి నేను గ్యారంటీ ఇవ్వలేను. రెండోది, రాత్రి నిద్రపోనటువంటి సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా నేను గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే నిద్ర అనేది ఉండాలి. సో నిద్ర ఉండాలి, హైపోథైరాయిడిజం ఉండకూడదు. అంటే థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి కూడా మెటబాలిజం స్లో అయిపోయి వాళ్ళు ఏమి తినకపోయినా లావు అయిపోతారు. ముందు థైరాయిడ్ ప్రాబ్లమ్ సరి చేసుకున్నాక ఈ వెయిట్ లాస్ ప్రోడక్ట్ వాడాలి. ముందు VR4 వాడి ఫస్ట్ మన థైరాయిడ్ని సరి చేసుకున్న తర్వాత దీన్ని వాడుకోవాలి. థైరాయిడ్ పేషెంట్లకు ఎట్లా ప్రభావితం చేస్తున్నా సరే మెడిసిన్? ఈ థైరాయిడ్ నుంచి యాక్చువల్గా ఏంటంటే సార్, థైరాయిడ్ అనేది కూడా ఒక మెటబాలిక్ డిజార్డర్. ఇట్స్ నాట్ ఏ డిసీజ్. ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ మందులు వేసుకోవాలి. కొన్ని వేల మందిని థైరాయిడ్ ఫ్రీ చేసి కంప్లీట్గా హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళందరికీ ఇవన్నీ వీడియోలు ఉన్నాయి. సో దానికి ఏంటంటే సార్, అంటే డీప్గా వెళ్ళిపోతున్నాం మనము. ఇప్పుడు ఒక మనిషిలో మన శరీరం నడిచేదంతా కూడా ఎండోక్రైన్ సిస్టమ్తో, అంటే మన బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్తోనే నడుస్తుంది. ఒక హార్మోన్ బాగా పనిచేసేటప్పుడు ఇంకొక హార్మోన్ తక్కువ ఉంటుంది. ఉదాహరణకి అడ్రినల్ గ్లాండ్స్ ఉన్నాయి, వీటి ద్వారా కార్టిజోల్ అనేది వస్తుంది. ఈ కార్టిజోల్ అనే హార్మోను రాత్రి 9కి నిద్రలేస్తే 5 గంటలకు పడుకోవాలి, అంటే తగ్గాలి. అది తగ్గితేనే థైరాయిడ్ గ్లాండ్ దాని పని తాను స్టార్ట్ చేస్తుంది. కానీ దురదృష్టం ఇప్పుడు ఏమైందంటే 5 గంటలకి ఇంకా అడ్రినల్ గ్లాండ్స్ ఎక్కువ పనిచేసి కార్టిజోల్ పెరిగిపోతాము. ఎందుకంటే టెన్షన్. ఈ కార్టిజోల్ హార్మోన్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడవిలో నడుస్తాము, ఒక పులియో, అప్పటికే మీరు అలసిపోయినారు, ఒక పులియో సింహో ఏదో ఒకటి ఒక పాము మిమ్మల్ని ఎంబడబడింది. మీకు ఎక్కడ లేని శక్తిని అందించేది కార్టిజోల్ హార్మోన్. అది బాడీలో ఎక్కడ ఉన్నటువంటి ఎనర్జీని అంతా కన్వర్ట్ చేసి మీకు అందిస్తుంది. అది టెన్షన్లో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు ఉండాల్సినటువంటి హార్మోన్. అది మీకు పడుకుంటే కానీ ఈ థైరాయిడ్ గ్లాండ్ పనిచేయడం మొదలెట్టదు, థైరాక్సిన్ అనే హార్మోన్ రాదు. ఇది ఎవ్వరూ చెప్పట్లేదు. ముందుగా మీరు మీ శరీరాన్ని కామ్ డౌన్ చేసుకోవాలి. అంటే యోగా చేస్తారా, మెడిటేషన్ చేస్తారా, పొద్దున్నే చేసి మీ శరీరాన్ని ప్రశాంతతకు తెస్తే ఆ కార్టిజోల్ హార్మోన్ అనేది తగ్గుతుంది. ఓకే, ఏ డాక్టర్ ఈ మాట చెప్పడు. కార్టిజోల్ తగ్గితేనే థైరాయిడ్ అనే హార్మోన్ పనిచేయడం మొదలెడుతుందని అనట్లేదు. కేవలం సిమ్టమ్ని బ్లడ్లో థైరాక్సిన్ లేదు అని చూసి, అంటే మీ TSH లెవెల్స్ పెరిగిపోయినాయని చూసి మీకు టాబ్లెట్ ఎక్స్టర్నల్గా ఇస్తున్నాం. దట్ ఈస్ నాట్ ఏ సొల్యూషన్. సో అదేవిధంగా T3ని T4గా కన్వర్ట్ చేసేటటువంటి పరంపరలో లివర్లో అది యాక్టివ్ హార్మోన్గా మార్చే పని లివర్ చేయాలి. లివర్కే ఫ్యాటీ లివర్ అనే రోగం వచ్చింది, అంటే లివరే పని చేయలేని పరిస్థితిలో ఉంటే అది కన్వర్ట్ చేయలేదు. ఈ రెండు చెప్పకుండా మీకు డైరెక్ట్గా టాబ్లెట్ ఇచ్చేయడం మొదలెడతారు. సో వాళ్ళ విధానాన్ని మనం తప్పబట్టే అంత టోలం కాదు. ఈ రెండు కూడా పెద్ద డాక్టర్ సాబులు చెప్తేనే మనం తెలుసుకున్నాం.
అవును. సో వాస్తవ విషయాలు ఏంటంటే ఇది తీసుకోవడం ద్వారా మీ థైరాయిడ్ గ్లాండ్ సక్రమంగా పనిచేసేటట్టు చేస్తుంది. మరోపక్క ఫ్యాటీ లివర్ని తగ్గిస్తుంది. ఓకే. ఫ్యాటీ లివర్ బాగుపడితేనే మీకు థైరాయిడ్ అనే ప్రాబ్లం తగ్గుతుంది సార్. దీనికి అవినాభావ సంబంధం ఉంది. అట్లానే థైరాయిడ్ ఉన్న వాళ్ళకందరూ కూడా ఫ్యాటీ లివర్ ఉందని అనడం నేను అనట్లేదు. ఫ్యాటీ లివర్ ఉన్నటువంటి వాళ్ళలో థైరాయిడ్ సమస్యలు వస్తాయి. అవును. దీంట్లో కూడా సార్ ఫ్యాటీ లివర్ ఉంది, నాన్ ఆల్కహాలిక్ ఉంది, ఆల్కహాలిక్ ఉంది, రెండు ఉంది సార్. ఇప్పుడు ఎక్కువ మందికి ఒకప్పట్లో మందు తాగే వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చేది. ఇప్పుడు మందు తాగాల్సిన అక్కర్లే, అధిక తిండి వల్ల ఫ్యాటీ లివర్ పెరిగిపోతాం. సో ఈ ప్రాబ్లం చాలా ప్రమాదకరంగా తయారైంది. ఇప్పుడు దీంట్లో కూడా స్టేజ్ 3, స్టేజ్ 4 అని ఉన్నాయి సార్. దాంట్లో ఇంకా సివియర్ కండిషన్ పోయిన వాళ్ళని కూడా మీరు లివర్ సిరోసిస్ పరిస్థితులు వచ్చి అటువంటి వాళ్ళని కూడా కాపాడిన సందర్భాలు బోల్డ్ అని ఉన్నాయా సార్? మందు తాగి పూర్తిగా 80% లివర్ పాడై కోమాలోకి పోయిన వ్యక్తిని వీడి వల్ల నాకు ప్రయోజనం లేదు, ఉన్నన్ని రోజులు తాగి నన్ను కొట్టాడు, వీడు సస్తే పర్లేదు అనుకొని వదిలేసినటువంటి పేషెంట్ కూడా సారీ టు సే దిస్ అంటే వాళ్ళ కుటుంబం అంత వెక్స్ అయిపోయింది. అటువంటి వాళ్ళకి VR4 వేసి బతికించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి కేసులు బోల్డ్ అని ఉన్నాయి. అట్లని నేను ఐఎమ్ నాట్ సజెస్టింగ్ తాగండి ప్రాబ్లం తెచ్చుకోండి కాదు, వీలైనంత వరకు మనం తాగకుండా ఉండడం మంచిది. సో అటువంటి లివర్ సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా చక్కగా భగవంతుడు ఇచ్చినటువంటి ఆర్గాన్స్ లో అతి వేగంగా రికవర్ చేసుకోగలిగే ఆర్గాన్ లివర్ అండి. తనకు రెస్ట్ ఇచ్చి మంచి పద్ధతులు కనిపెడితే వెంటనే తను రిజ్యుమినేట్ చేసుకోగలదు. కాకపోతే ఇంకొక దురదృష్టం ఏంటంటే కూడా 80%, 60% దాటేంత వరకు కూడా అది అసలు సిగ్నల్ ఇవ్వదు. అది ఒక ప్రమాదకరంగా తయారైంది. సో లివర్ పూర్తిగా పాడైనాక కానీ బయటికి చెప్పదు. ఈ పాపం తాగే వాళ్ళకి తెలియకుండా నా లివర్ బాగుంది అనుకుని ఏం కాలేదు కదా అనుకున్నాను. అది పూర్తిగా చేయి దాటితే కానీ చేతులేదు. అటువంటి వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఫుడ్ సార్. దీని ద్వారా మంచిగా లివర్ని బాగు చేసుకోవచ్చు. మరొక విషయం సార్, వెరికోస్ వెయిన్స్ అనేది ఇప్పుడు దాదాపుగా రెగ్యులర్గా వింటూ ఉన్నాను నేను. దాదాపు ఒక 2-3 కుటుంబాలు ఎవరో ఒకరు ఉంటా ఉన్నారు వెరికోస్. ముఖ్యంగా ఈ మిడిల్ ఏజ్డ్ ఉమెన్కి చాలామంది దీంతో బాధపడుతున్నారు సార్. అసలు అది ఆ సమస్య ఎందుకు వస్తుంది? దీంతో మన ప్రోడక్ట్ ద్వారా ఏమైనా పరిష్కారం ఉందా సార్? చెడు రక్తం అనేది కింది నుంచి పైకి రావాలి సార్. అప్పుడు ఆ పైకి వచ్చే క్రమంలో వాల్స్ అనేది దెబ్బతిన్నప్పుడు, వీకెన్ అయినప్పుడు పైకి వెళ్లకుండా మళ్ళీ కిందికే పోవడం వల్ల ఆ రక్తం, చెడు రక్తం ఏదైతే ఉందో అది పోవడం వల్ల వచ్చేటటువంటి సమస్యల్లో ఉంటాయి. దీనికి లేజర్ ట్రీట్మెంట్లు, రకరకాల ప్రయోగాలు చేస్తాము. కానీ ఎన్నిసార్లు మనం చేయలేము. మళ్ళీ 6 months తిరిగి వచ్చేస్తుంది. ఈరోజు డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ ద్వారా 1 time చేయగలం, 2nd, 3rd అంగ తర్వాత రక్తనాళాలు సహకరించవు, వెయిన్స్. ఈరోజు ఈ ఫుడ్ మనం తీసుకోవడం ద్వారా చక్కగా వాళ్ళ యొక్క రక్తనాళాలు డైలేట్ అయ్యి, ఎందుకంటే నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ సర్జరీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా వీలైనంత వరకు మంచి ఫలితాలు ఉన్నాయి. నొప్పి లేకుండా చిన్నగా రికవర్ అవుతున్నారు. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఒక 3 to 4 months లోనే కనపడుతుంది. వెరికోస్ వెయిన్స్ మీద మంచి రిజల్ట్స్. వెయిన్స్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు అది పుండుగా మారిపోయి పాపం దాన్ని గోకి ఇబ్బంది అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, అందరికి అద్భుత ఫలితాలు ఉన్నాయి. సో దీని మీద ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వాళ్ళు ఒకసారి ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, మళ్ళీ ప్రాబ్లం పునరావృతమై అప్పుడు దీన్ని చేయొచ్చు. ఇంకొకటి కూడా సార్, దాని నుంచి పూర్తిగా మనం బయటపడాలంటే ఖచ్చితంగా బరువును కూడా తగ్గించుకోవాలి. ఎక్కువసేపు నడవడం అంటే అధిక బరువు ఉన్న వాళ్ళలో కూడా ఈ సమస్య ఇంకా ఎక్కువ అయిపోతుంది, జటిలం అయిపోతుంది. ప్లస్ ఎక్కువసేపు నిలబడడం, ఎక్కువసేపు కూర్చోవడం కూడా. వీళ్ళు ఎక్కువ వంట చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువసేపు నిలబడడం, ఇంట్లో తెలియకుండానే వీళ్ళు కొన్ని కిలోమీటర్ల కొద్ది నడుస్తూ ఉంటారు. నడవడంలో పెద్ద సమస్య ఏం కాదు, కానీ ఎక్కువసేపు ఒకే చోట నిలబడుకోవడం వలన లేకపోతే సెడెంటరీగా కూర్చోవడం వల్ల ఈ సమస్య జటిలం అవుతుంది. అది కూడా మనం కొంత మార్పులు, సలహాలు, సూచనలు ఇస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు దీంతో ఉన్నాయి. ఇంకోటి సార్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో 40 దాటినా 30 దాటినా కూడా చాలా మందిలో రెగ్యులర్గా పడుతుందంటే ముఖాల నొప్పి సమస్య. అట్లనే ఆర్థరైటిస్ కూడా చాలామందికి బాధపడుతూ ఉన్నారు, రుమటాలజీ సమస్యలన్నీ కూడా. సో చాలామంది దీనికి సర్జరీ తప్ప ఇంకా వేరే సొల్యూషన్ లేదని ఇంజెక్షన్స్ తీసుకోవడం లేదా సర్జరీ చేసుకోవడం మొక్కలకు జరుగుతూ ఉన్నాయి సార్. అట్లాంటి కేసులలో ఏమన్నా మన 60 ఏళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళకి అద్భుత ఫలితాలు ఉన్నాయి. చాలామందికి ఆపరేషన్లు చేసుకోవాలని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు.
సో వాళ్ళందరికీ దీంతో మంచి ఫలితాలు మనం చూసాం. ఉమ్, కాకపోతే 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళలో కొంచెం నొప్పులు పెరుగుతాయి, ఉమ్, నొప్పులు పెరిగి తగ్గుతాయి. ఓకే 60 ఇయర్స్ లోపల ఉన్నటువంటి వాళ్ళకి మోకాళ్ళనో అరిగిపోయినాయనో లేకపోతే ఇది చేయాలనో రీప్లేస్మెంట్ చేయాలనో అంత అవసరం లేదు సార్. చక్కగా ఈ ఫుడ్ ద్వారా మంచి ఫలితాలు పొందుతాం. ఒకసారి ఈ కీళ్ళలో నొప్పులు అది వస్తాయి, కీళ్ళ వాతాలు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇట్స్ వెరీ సీరియస్ ఇష్యూ. అవును, మీరు నళిని గారు అనే మేడం, ఆవిడ కూడా ఇదే సమస్య. డిఎస్పి గారు వారికి మీరు ఇవ్వండి సార్. ఇఫ్ మీకు ఉంటే నాకు పరిచయం. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉమ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చిన్న సమస్య కాదు, జీవితకాలం మందులు వేసుకోవాలి. అది కూడా మందులు సరిగ్గా పనిచేయకపోతే ఏకంగా స్టెరాయిడ్స్ ఇస్తారు సార్. ఓకే సో మనకు మీ ఊర్లో మీ మిత్రులు కర్ర యాదవ్ రెడ్డి గారి ద్వారా ఇచ్చినటువంటి వాళ్ళు ఒక సింగర్ ఉండే, మన సింగరేణిలో పనిచేసిన వారు మంచిర్యాల, ఉమ్, వారి ఫలితాలు వీడియోలు ఉన్నాయి. ఉమ్, నాకు తెలిసి ఒక 1000 మంది వీడియోలు ఉంటాయి సార్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి తగ్గించినటువంటి వీడియో. చాలా భయంకరమైన సమస్య సార్. Yes, దానికి అసలు మనకు మందు ఉందని చెప్పడానికి కూడా లేదు. లేదు. ఈ food అద్భుతంగా పనిచేస్తాం. ఆ, ఆ, అది లైఫ్ లాంగ్ మందులు వేసుకునేది. షుగర్ బీపీ ఎట్లా అవును. అదే విధమైనటువంటి సమస్య ఇది. అవును అవును దాని మీద కూడా మీకు వీడియోలు ఇస్తాను సార్. తగ్గినటువంటి వాళ్ళు హైలీ క్వాలిఫైడ్, ఒక ఎంఆర్ఓ భార్య, ఉమ్, అందరూ డబుల్ పీజీలు చదివినటువంటి వాళ్ళు, ఈవెన్ రుమటాలజిస్టుల కుటుంబంలో కూడా మనం ఇచ్చాం. ఉమ్, ఉమ్, అసలు వాళ్ళు అదేంట్రా అసలు దీనికి మందులు వచ్చాయా అని మమ్మల్ని తిరిగి ప్రశ్నలు వేసిన వాళ్ళు ఉన్నారు. మేము అన్నా అమ్మ మేము ఇలాగా డాక్టర్లం కాదు, కాబట్టి ఈ ఫుడ్ మంచి ఫలితాలు ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి అంటే వాడుకొని పొందినటువంటి ఫలితాలు ఉన్నాయి. పేరొద్దు, ఆ డాక్టర్ పేరు మీకు నంబర్ ఇస్తాను, కావాలంటే మీరు మాట్లాడచ్చు. ఉమ్, సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ వీటి సమస్యలకి నొప్పులు అనే దాని మీద మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే మరొక విషయం సార్, ఈ మధ్య ఎక్కువగా వింటా ఉన్నాం, 30 ఏళ్ళ పిల్లలు కూడా సడన్గా హార్ట్ అటాక్స్ రావడం అనేది. చాలా మందికి హార్ట్ అటాక్స్ రావడం, కొంతమంది స్టంట్ వంటి ప్రక్రియ ద్వారా వారికి నయమవుతున్నారు, కొంతమందికి బైపాస్ ఓపెన్ హార్ట్ సర్జరీస్ కూడా అవుతా ఉన్నాయి. సో ఇదంతా కూడా దానికి ప్రధాన కారణంగా ఏం చెప్తుంటారు అంటే కొలెస్ట్రాల్ లోపల ట్రైగ్లిసరైడ్స్ కానీ కొలెస్ట్రాల్ కానీ అధికంగా పెరగడం వల్ల ఈ సమస్య వస్తుందని చెప్పి చెప్తారు సార్. దీనికి ప్రివెంటివ్గా మన మెడిసిన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, లేదా ఒకసారి డాక్టర్లు డిటెక్ట్ చేసిన తర్వాత అమ్మ నీకు కొలెస్ట్రాల్ ఉంది, నీకు స్టంట్ వేయాల్సిన అవసరం ఉన్నదన్న వాళ్ళకు ఈ మన ఫుడ్ సప్లిమెంట్ ఎంతవరకు వారిని ఉపయోగపడుతుంది అటువంటి వాళ్ళకి? సో నేను మీకు తెలుసు సార్, ఒక వ్యక్తి ఎవరైతే స్టంట్లు వేస్తారో, ఎవరికైతే బైపాస్లు చేస్తారో వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయనే విషయం నేను చెప్పడం కాదు. ఈ దేశంలో ప్రముఖ డాక్టర్గా ఉన్నటువంటి డాక్టర్ బిఎం హెగ్డే గారే చెప్పారు. మళ్ళీ ఒక్కసారి చెప్పండి. డాక్టర్ బిఎం హెగ్డే ఏం చెప్పాడు అతను? ఎవరికైతే స్టంట్లు వేస్తారో వాళ్ళకే హార్ట్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈ స్టంట్లు వేస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రమాదం ఉంది వెన్ కంపేర్ టు నార్మల్ పీపుల్ అనే విషయాన్ని డాక్టర్ బిఎం హెగ్డే గారు, వారు ప్రముఖ కార్డియాలజిస్ట్, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కావచ్చు, అనేక మంది క్యాబినెట్ లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా ఆయన సలహా తీసుకుంటారు. ఆయనే స్వయంగా చెప్పిన వీడియోలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో దీనికి ఎక్సర్సైజ్ చేయడం, న్యాచురల్గా వారంలో ఒక రోజు ఉపవాసం ఉండడం, ఈ పద్ధతుల్ని క్రమబద్ధంగా చేస్తూ మంచి నిద్ర తీసుకోవడం, ఆహారాన్ని మితంగా కార్బోహైడ్రేట్ ఫుడ్ పెంచితేనే కదా ఈ కొలెస్ట్రాల్ సమస్య, అలా చేసుకోవడం పద్ధతి. మీరు అన్నట్టు ఇమీడియట్ గా మీకు స్టంట్లు వేయాలి అని అంటే యూ గో ఫర్ ద డాక్టర్. ఇఫ్ యూ హ్యావ్ 6 months టైం దెన్ ఇట్ విల్ బి యూస్ఫుల్. మీకు ఓవర్గా ఈ ఖచ్చితంగా వేయాలి అనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ ఇట్. నేను దాని వ్యతిరేకంగా మాట్లాడే టోన్ కాదు. మీకు ఒక 6 నెలలు టైం ఉంటే న్యాచురల్ పద్ధతిలో దీన్ని మీరు తీసుకోవచ్చు. Wipro10 తీసుకుంటే వెరీ గుడ్ రిజల్ట్స్ వస్తాయి. VR4 కన్నా Wipro10 తీసుకోవడం వల్ల తొందరగా మీ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ కరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ బైపాస్ సర్జరీ చేయాలంటే నేను మధ్యలో నువ్వు పోవద్దు అని అనడానికి నేను కాదు. ఇట్స్ అప్ టు యూ. వన్స్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా స్టంట్స్ వేసుకున్న వాళ్ళు కూడా ఇది వాడడం. ఇప్పుడు ఒకటి శ్రీనివాస్ సార్, ఒక స్టంట్ వేసినంత ఇంకా మీకు ఇంకో స్టంట్ పడదని గ్యారంటీ ఇస్తాడా డాక్టర్? ఇంకోటి పడవచ్చు, 10 పడవచ్చు. అది మళ్ళీ ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే నువ్వు ఇది వాడుకో, న్యాచురల్ సప్లిమెంట్ వాడుకొని మళ్ళీ ఇంకొక స్టంట్ పడినా కూడా చూసుకో. ఓకే, దట్స్ వాట్ ఐ కెన్ సజెస్ట్. అదే
ఓకే సార్, ఈ హెచ్ఐవి ఎఫెక్టెడ్ పీపుల్ కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా పెద్ద ప్రశ్న వేశారు. సో హెచ్ఐవి ప్రపంచంలో మందు లేదని చెప్తున్నారు. సో దాని మీద నేను మాట్లాడేవాడిని కాదు, కానీ సో ఒకటైతే మాత్రం వాస్తవం, మా క్యాప్సూల్స్ వాడుకున్నటువంటి వాళ్ళలో ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గి చక్కగా ఉన్నారు. వారి యొక్క CD4 కౌంట్ పెరిగి అంటే మనకు వాళ్ళ రక్షణ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతా ఉన్నాయి. ఇదైతే నేను చెప్పగలను. వారి యొక్క లైఫ్ స్పాన్ పెరగడానికి మంచి ఆహారం, వాళ్ళు డాక్టర్స్ ఏవైతే ఇస్తున్నారో గవర్నమెంట్ మంచి మందులు ఇస్తా ఉంది, దాంతో పాటు ఇది వాడుకుంటే వారు ఎటువంటి లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు. ఓకే, అదైతే మనం చూసాం. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా చూసాం. దీంతో తగ్గిపోతుందని నేను అబద్ధాలు చెప్పను, నాకు అవసరం లేదు. దే విల్ బి వెరీ ఎనర్జెటిక్, హెల్దీగా ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు, సక్రమంగా మంచిగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే సార్, ఈ మధ్యకాలంలో 40 దాటంగానే మెమరీ లాస్ అని, అల్జిమర్స్ వ్యాధి అని అది దాదాపుగా ఎంటర్ అవుతూ ఉన్నది. దీనికి చెక్ పెట్టేదానికి ఏమైనా మన మెడిసిన్ ఏమైనా ఉపయోగం? అల్జీమర్స్, పార్కిన్సన్ ఇవన్నీ ఏంటంటే 4th ఫార్మ్ ఆఫ్ షుగర్ సార్. 4th ఫార్మ్ ఆఫ్ షుగర్. ఇది నేను చెప్పడం కాదు, మీకు ఒక అద్భుతమైన డాక్టర్ చెప్పినటువంటి ఇంటర్వ్యూ మీకు ఇస్తాను. అంటే మన బ్రెయిన్కి తగినంత గ్లూకోజ్ ఇస్తే నో ప్రాబ్లం, ఎక్కువ గ్లూకోజ్ ఇస్తే ఎక్కువ గ్లూకోజ్ కన్జ్యూమ్ చేస్తే వచ్చేదే పార్కిన్సన్, మతి మరుపు అనే జబ్బు వస్తుంది. అల్జీమర్స్ మీరు చెప్పింది. సో ఎక్కువ నెంబర్ మనకు తక్కువ అమౌంట్ తో మితంగా మనం తిండి పెట్టాలి. ఎక్కువ గ్లూకోజ్ ఇస్తే వచ్చే సమస్య. ఐ థింక్ దీన్ని ఈజీగా ఆయన చెప్పిన భాష ప్రకారం 4th షుగర్. ఇప్పుడు type 1 డయాబెటీస్ ఉంటుంది, అది చిన్నపిల్లల్లో వస్తుంది. Type 2 తిండి వల్ల వస్తుంది. సో అదేవిధంగా జెస్టేషనల్ డయాబెటీస్ అని వస్తుంది, అంటే ఎవరికి గర్భిణీ స్త్రీలలో వాళ్ళల్లో వస్తుంది. నెక్స్ట్ లెవెల్లో వచ్చేది అత్యధికంగా తిండి ఎక్కువ, కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ పెట్టి గ్లూకోజ్ శరీరానికి బ్రెయిన్కి అవసరానికన్నా ఎక్కువ ఇస్తే బ్రెయిన్లో షుగర్ పెరిగితే వచ్చేదండి సార్ ఇది. సో దీనికి పరిష్కారం చక్కగా దీంతో పార్కిన్సన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా స్లోగా మంచిగా అప్పుడు ఇట్ట వణికిపోయే వాళ్ళు చక్కగా తయారవుతున్నారు. మంచి జ్ఞాపక శక్తి పెరగడానికి ఏ ఉంది ఇందులో అంటే omega-3, omega-6 ఉంది. షుగర్ లెవెల్స్ని తగ్గించేదానికి దీనికి ఉంది. కాబట్టి మంచి ఫలితాలు అనేది వస్తుంది. స్లోగా వాడుకోవాలి. ఇట్స్ నాట్ 1 డే గేమ్. 1.5 years 2 years మీరు వాడుకోగలిగితే మంచి ఫలితాలు నేను చూశాను. ఆ పొందినటువంటి వాళ్ళ వీడియోలు కూడా మీకు ఇస్తాను. Type 1 డయాబెటీస్ ఉన్నటువంటి పిల్లలకి ఏమైనా మెరుగైన ఫలితాలు ఏమైనా ఉన్నాయా సార్? ఉంటాయి సార్. అయితే మీరు C పెప్టైడ్ టెస్ట్ అనేది చేయించాలి. అంటే వాళ్ళ రక్తంలో ఎంత మనకి దాన్ని ఏమంటారు ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుందని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవడం ద్వారా వాళ్ళకి కానీ 0.5 కానీ ఉంటే, అంటే అట్లీస్ట్ 0.5 ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుందని కానీ మనకు తెలిస్తే దెన్ వీ కెన్ గో ఫర్ దట్. దానికన్నా తక్కువ ఉంటే ఫలితాలు రావట్లేదు, అది అదృష్టం, దేవుడు ఎరుక. అంటే వారి యొక్క ప్యాంక్రియాస్ ఎంత పనిచేస్తుంది, కనీసం సగమన్నా పనిచేస్తా ఉంటే వీ కెన్ డూ సంథింగ్. పూర్తిగా ప్యాంక్రియాస్ మొత్తం ధ్వంసం అయింది, ఏమి లేదు అంటే అది లక్కీ, అదృష్టం. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే ఎందుకు ఒక డబ్బులు అనవసరంగా ఇబ్బంది పెట్టడం అని C పెప్టైడ్ టెస్ట్ చేయించుకుంటున్నాం. తినక ముందు బ్లడ్ టెస్ట్ చేస్తే 100-200తో అయిపోతుంది. ఆ టెస్ట్లో కానీ మనకి ఏదైతే మనకు ఉందో ఆ యొక్క రిపోర్ట్ C పెప్టైడ్ రిపోర్ట్లో 0.5 వస్తే ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతా ఉంది కొంత గొప్ప అంటే దెన్ వీ కెన్ గో. అదర్వైజ్ మనమే ముందే చెప్తున్నాం కుదరదండి, మీరు డైరెక్ట్ ఇన్సులిన్ వేసుకోవాలని. బ్రెయిన్ ట్యూమర్స్ అనేది వ్యాధి ఎప్పుడో చిన్నప్పుడు గీతాంజలి సినిమాలో గిరిజ హీరోయింది, అప్పుడు విన్నాం సార్. ఈ మధ్య కాలంలో చాలామంది నేను వింటా ఉన్నాను బ్రెయిన్ ట్యూమర్స్ రావడం, సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ రావడం, ఇట్లా హాస్పిటల్లో అడ్మిట్ కావడం అనేది జరుగుతూ ఉన్నది. ఇటువంటి సమస్య తలెత్తకుండా ఎట్లా ముందుగా జాగ్రత్త పడేది? నేను అంత డెప్త్గా నేను చెప్పలేను, కానీ ఆల్రెడీ నేను కొంతమందికి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఆ బ్రెయిన్ ట్యూమర్ యొక్క సైజు తగ్గిపోవడాన్ని, కరిగిపోతూ రావడాన్ని అయితే మేము గమనించాం. ఆ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, మీకు ఇస్తాను నేను. ట్యూమర్స్ కరిగిపోవడం, ఆ గడ్డ అనేది కరిగిపోతూ వచ్చినట్టు ముందున్నది తర్వాత ఉన్నది చూసి డాక్టర్లే ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. సో అది వరకు నేను మీకు వాడుకున్నటువంటి వాళ్ళ వీడియోలు ప్లస్ వాళ్ళ రిపోర్ట్స్ తమకు అందిస్తాను. ఓకే, మీరు దాని ద్వారా ఇది చేయొచ్చు. ఎందుకంటే అంత డెప్త్గా వెళ్ళి మనం ఇది ఎట్లా చేస్తుంది, దాని మెకానిజం ఏంటి, అంత స్థాయిలో నేను చెప్పలేను.
యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా దీన్ని తీసుకోవడం వల్ల నీకు మంచి జరుగుతుంది, జరిగిన వాళ్ళు ఎల్ఐకి ఏం జరిగింది పుల్లైకి ఏం జరిగింది మాత్రం నేను నీకు ఇవ్వగలను. మీరు దాన్ని వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకొని మీరు కొద్ది రోజులు 1 month 2 months వాడుకోండి. బాగుంది అంటే ఉపయోగించుకోండి. సార్ కిడ్నీలలో రాళ్ళ సమస్య అని తరచుగా వింటూ ఉంటాం సార్. అట్లా కొంతమందికి ఆపరేషన్ చేస్తే కానీ నయం కాని పరిస్థితి ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఈ మెడిసిన్ ద్వారా ఏమన్నా ఫలితం? కిడ్నీలో స్టోన్సే కాదు సార్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ కూడా చక్కగా కరిగిపోయినటువంటి వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. 1000 టెస్టిమోనీ నేను ఇస్తాను. అలోపతిలో వైద్యమే లేదు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తాయి, కిడ్నీలో స్టోన్స్ వస్తేనా లేదా ట్రీట్మెంట్ ఏదో ఒకటి చేసి తీసేస్తారు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తే ఏకంగా గాల్ బ్లాడర్ని కట్ చేసి రిమూవ్ చేస్తారు శ్రీనివాస్ సార్. మీరు గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తే బైల్ ఎక్కడ ఉండాలి? అది స్టాండ్ బై అయ్యేది అక్కడ. అది పొట్ట చుట్టూ తిరిగి జీవితాంతం గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్తో బాధపడాలి. అటువంటి వాళ్ళు ఎటువంటి ఆపరేషన్ లేకుండా చక్కగా ఉన్నారు ఈరోజు. 100 వీడియోలు ఉన్నాయి, చూడండి. 4 months ఈజ్ ఎనఫ్. 4 నెలల్లో మంచి ఫలితాలు వచ్చేస్తాయి. ఓకే. సరే, ఆడవాళ్ళకి ముఖ్యంగా ఈ నెలసరి సమస్యలని ఇంకా మరే ఇతర గైనకాలజీ సమస్యలు అనేది వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా ముందు జాగ్రత్తగా ఈ మెడిసిన్ ద్వారా వాడడం ద్వారా ఎటువంటి ఫలితాలు ఉంటాయంట? సార్, మనకి మెన్స్ట్రల్ పెయిన్ కావచ్చు, నెలసరి సక్రమంగా రాకపోవడం కావచ్చు, అర్లీ ప్యూబర్టీ సమస్యలు కావచ్చు, వీటన్నిటికీ అద్భుత ఫలితాలు మనం చూసాం. వాటికి కూడా వీడియోలు ఉన్నాయి. కాకపోతే ఎక్కువ మందికి రికార్డ్ చేయలేదు, ఎందుకంటే లేడీస్ అందరినీ అడిగి మీకు ఏం తగ్గిందని చెప్పమంటే అది కరెక్ట్ కాదు. వైట్ డిశ్చార్జ్, రెడ్ డిశ్చార్జ్, సో PCOD, PCOS సమస్యల మీద మంచి ఫలితాలు ఉన్నాయి. లాంగ్ రన్లో వాడుకోవాలి. ఏదో ఈరోజు వాడుకొని రేపు తెల్లత రిజల్ట్ రావాలంటే కాదు. 6 months నుంచి 8 months 9 monthsలో మంచి ఫలితాలు వస్తాయి. సార్, చాలా అరుదైనది, తక్కువగా వినిపించే తలసేమియా వ్యాధికి కూడా VR4 పనిచేస్తుందని చెప్పారు. ఇది ఎంతవరకు నిజం సార్? ఈ సికిల్ సెల్ ఎనీమియా అనే సమస్యకి అంటే తలసేమియా రకమైన అనమాట. అది మనం ఇచ్చాం సార్. ఇచ్చినప్పుడు ఆ బాబు, చిన్న బాబు సికిల్ ఫామ్ కాకుండా అతనికి బ్లడ్ ఎక్కించాల్సినటువంటి అవసరం లేకుండా ఈరోజు తయారైంది. అది ఆ వీడియో ఉంది. దాన్ని చూసి చాలామంది ఇప్పుడు వాడుతూ ఉన్నారు, మంచి ఫలితాలు అనేది పొందుతా ఉన్నారు సార్. సికిల్ ఫామ్ అయినా కానీ అబ్బాయికి జ్వరం రావడం లేకుండా అయింది. ఆ వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి. దాన్ని చూసి ఇప్పుడు చాలా మంది వాడుకుంటున్నారు. వాళ్ళు కూడా మంచిగా ఫలితాలను అనేది పొందుతారు. పూర్తిగా అది లేకుండా అవుతుందని కాదు, ఇప్పటికైతే ప్రయోగ దశలోనే ఉన్నాం. ఫలితాలు బాగున్నాయి. ఇంకా మనం చూడాల్సింది ఉంది. ఇంకొక 6 నెలలు, సంవత్సరం చూసిన తర్వాత పూర్తి వివరాలు కూడా మేము ఇస్తాం. అంటే ఒక్కసారి అతనికి జ్వరం వచ్చిందంటే 60-70 వేలు పెట్టుకోవాలి వాళ్ళు పాపం తల్లిదండ్రులు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఉన్నారు. సింపుల్ 1 క్యాప్సూల్ వేసుకుంటే. సో ఆ వీడియో కూడా ఆ తల్లి చెప్పినటువంటి మాటలు మీకు వీడియోలు ఉన్నాయి. అవసరమైతే ఆ పేషెంట్స్ ఎవరైతే వాడుకున్నారో ఉన్నటువంటి వాళ్ళ నంబర్లు ఇస్తాం, మీరు మాట్లాడుకోవచ్చు. ఓకే సార్, సయాటికా స్పాండిలైటిస్లకు VR4 పరిష్కారం అవుతుందా? ఇప్పటి వరకు అయితే శ్రీనివాస్ సార్ 100 మందికి ఆపరేషన్ చేయాలా L4, L5 సమస్యలు అన్న వాళ్ళకి ఇది ఇచ్చి హ్యాపీగా ఉన్నారు. సయాటికా సమస్యలకి, సయాటికా నర్వ్ ఇబ్బంది పడే చాలా విపరీతమైన పెయిన్ ఉంటుంది వాళ్ళకి. అటువంటి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఒకసారి న్యాచురల్ కాబట్టి ట్రై చేసి చూడండి. కాని పక్షంలో దెన్ యూ కెన్ గో ఫర్ ద సర్జరీ. సర్జరీ అనేది మీ అందరికీ తెలుసు, 100 మందికి చేస్తే 90 మందికి ఫెయిల్ అవుతాం. నేను అట్లా అవ్వాలని నేను కోరుకోవట్లేదు. మరి ఎందుకో కానీ చాలా మంది చేసుకొని ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు. సహజ సిద్ధంగా దీనివల్ల మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఆ సయాటికా నర్వ్ అనేది నలిగింది ఎక్కడైతే అది పూర్తిగా యాక్టివేట్ అయ్యి చక్కగా రక్త ప్రసరణ జరిగి హ్యాపీగా పెయిన్ లేకుండా హాయిగా ఉన్నారు. ఆ వీడియోలో 1000 ఉంటాయి, మీరు చూడండి. 1000కి పైనే ఉంటాయి తెలుగు రాష్ట్రాలు. నీకు భారతదేశం అంతా అంటే వివిధ లాంగ్వేజ్లు ఇంకెన్ని ఉంటాయి నాకు తెలియదు, కానీ మన టీం ద్వారా మన ఈ తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవి 1000 మంది పైన బాగున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అవసరమైతే మీ ఊళ్ళోనే, మన వరంగల్లోనే మీకు టెస్టిమోనీస్ ఇస్తాను. యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్. రాష్ట్రంలో ఏ ఊరు అడిగినా ఇస్తాం సార్. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు ఏ ఊళ్ళో అడిగినా, మేబీ మీ ఎగ్జాక్ట్గా మీ ఊరు అని కాకుండా మీ టౌన్లోనో మీ పక్క ఊళ్ళోనో 100 కిలోమీటర్ల రేడియస్లో వాడుకొని తగ్గినటువంటి వాళ్ళు ఇస్తారు. ఓకే సార్, ఫిట్స్ వ్యాధి వారు ఎంతకాలం VR4 వాడితే గుణంగా? సార్, ఫిట్స్ మీద ఇంకా మనం చెప్పాలంటే మందు వేసుకున్న తర్వాత రోజుకి 2-3 సార్లు ఫిట్స్ వచ్చే వాళ్ళు కూడా ఆగుతారు.
అట్లనే నేను ఆ టాబ్లెట్లు ఆపేయమని నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది అవుతుందని. అది ఇది కలిపి వాడుకోండి. దాంతో ఆగకుండా మళ్ళీ వేసుకుంటా ఉన్న 3 సార్లు 2 సార్లు వచ్చేది, ఇది మనం వేసుకున్న తర్వాత 45 days తర్వాత అసలు ఫిక్స్ రావడం కూడా మానేస్తుంది. అట్లనే నేను వెంటనే ఆపేయమని చెప్పలేని పరిస్థితిలో ఉన్నా. మీరు ఇంకొక 1 year తర్వాత అడిగితే దెన్ ఐ కెన్, ఎందుకంటే మనం టక్కుమని ప్రయోగం చేసి ఇబ్బంది పడకూడదని. ఫిక్స్ రానివ్వకుండా ఆపేస్తుందండి. కానీ పూర్తిగా దాన్ని కూడా మానేద్దామా అంటే ఇంకా ప్రయోగ దశలో ఉన్నాం. అదంతా చూసిన తర్వాత కానీ మనం చెప్పలేనటువంటి. సార్ ఈ ఆస్తమా సైనస్ వంటి ఆస్తమా సైనస్ చాలా పెద్ద సమస్యలు బయట ప్రపంచానికి. ఈ ప్రోడక్ట్ కి చాలా చిన్న సమస్యలు, చాలా చిన్న సమస్య. సారీ ఇట్లా చెప్తే మరి వేరే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. మీరు వాడండి, డస్ట్ అలర్జీ కావచ్చు, సైనస్ కావచ్చు, ఆస్తమా కావచ్చు. మీరు 3 నెలల్లో అద్భుత ఫలితాలు చూడకపోతే నన్ను అడగండి. చాలా మంది సైనస్ ఉన్న వాళ్ళని అయితే చూస్తూ ఉంటారు, నరకం అనుభవిస్తూ ఉంటారు. ఎస్ సార్, పొద్దున్న లేచి ఒక 20-30 సార్లు తుమ్మితే గానీ వారి రోజు ప్రారంభం కానిటువంటి వాళ్ళు ఈ రోజు ఎలాంటి తుమ్ములు లేకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి వాళ్ళు. సార్ ఈ చర్మ సమస్యలు కూడా VR4 పనిచేస్తుందని విన్నాను సార్. ఇది ఎటువంటి మోస్ట్ ఆఫ్ ద స్కిన్ డిసీజెస్ సార్ శ్రీనివాస్ సార్, మన ఆటో ఇమ్యూన్ వల్ల, అంటే మన శరీరమే మనకు దాడి చేయడం వల్ల వచ్చేది. వీటన్నిటికీ ఇది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ సార్ ఇది. సో ఉండడం వల్ల మంచి ఫలితాలు మనం చూస్తాము సార్. అల్టిమేట్గా ఒకటి ఏంటంటే వినేవాళ్ళకు కూడా అనిపిస్తుంది అన్నిటికీ ఇదే ఎట్లా అవుతుందని. యాక్చువల్గా ఏంటంటే మన శరీరమే బాగు చేసుకుంటారు సార్, అంతేగాని మందులు కాదు. మీరు ఏదైతే ఫుడ్ శరీరానికి పెడితే శరీరమే ఎక్కడ ప్రాబ్లం ఉన్నా రెక్టిఫై చేస్తారు. ఓకే, ఇప్పుడు సార్ మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసినవి కాకుండా VR4 వల్ల ఇంకా ఎలాంటి ఆరోగ్య సమస్యల కోసం మనం అంటే నేనేమంటానంటే సార్, పలానా అనారోగ్య సమస్య అనేది కాదు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫుడ్ వాడుకోవడం ద్వారా జీవిత కాలంలో మీకు ఒక 60 ఏళ్ళలోనో 70 ఏళ్ళలోనో అనారోగ్యం వచ్చి ఇబ్బంది పడి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి కింద ఒక పైపు పైన ఒక పైపు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు రాదు. న్యాచురల్ డెత్ జరగడానికి ఇది ఉపయోగపడుతుంది. మీ శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసి మీరు హ్యాపీగా ఉన్నంత జీవితంలో హాస్పిటల్ చుట్టూ తిరగనివ్వకుండా చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. సో మీరు ఓవరాల్ హెల్త్ కోసం దీన్ని వాడుకోవాలి. ఓకే సార్, ఇప్పటి వరకు మీరు ఎన్నో ఆరోగ్య సమస్యలకు VR4 పరిష్కారం అవుతుందని చెప్పాను కదా సార్. అయితే ఆయా సమస్యలకు ఇప్పటికే బాధపడుతున్నటువంటి పేషెంట్స్ వాడుతున్నటువంటి ఇంగ్లీష్ మందులని వాడుతూ ఈ ఫుడ్ సప్లిమెంట్ వాడమని సజెస్ట్ చేస్తారా? ఏమని చెప్తారు మీరు? ఎట్లా ఇప్పుడు ఆల్రెడీ మేము ఒకటే చెప్తున్నాం సార్, ఇది ఆహారము. మీరు తీసుకునేటటువంటి మందులు మరింత వేగంగా పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దాంతోపాటే ఇది వాడాలి. ఓకే, తర్వాత మీ రీడింగ్స్ నార్మల్ అయినప్పుడు మాత్రమే డాక్టర్ ట్రీట్మెంట్ని డాక్టర్ సలహాతో ఆపేయచ్చు. ఓకే ఓకే, వారే చెప్తారు, వారు మాత్రం ఇళ్ళకాలం మీరు వాడుకోమని చెప్పరు కదా. మీ రిపోర్ట్స్ మాట్లాడతాయి. ఓకే సార్, ఇప్పుడు పూర్తి అసలు మీ కంపెనీ ద్వారా VR4 ఒకటి, తర్వాత Vpro 10 ఒకటి, ఇంకొకటి టీ ఉంది కదా, గ్రీన్ టీ అనేది ఉంది. ఆ గ్రీన్ టీని మేము ఇస్తాం. ఓకే సార్, ఈ 3 వాడిన నేపథ్యంలో వాడిన సందర్భంలో ఏమైనా పథ్యం పాటించవలసి ఉంటుందా? చర్మ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళకి ఏది తింటే పడదో దాన్ని ఆపాల్సిందే. చికెన్, మటన్ ఇట్లాంటివి ఆపేయాలి. తర్వాత కిడ్నీ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ప్రోటీన్ ఎక్కువ తినదు, మటన్, చికెన్, గుడ్డు దయచేసి తినకూడదు. సో వీళ్ళని తప్ప మిగతా వాళ్ళని ఎప్పుడు కూడా మనము ఇదే వాడండి ఇదే తినండి అని మనం ఏం చెప్పట్లేదు. మందు తాగొచ్చా? మందు తాగకూడదండి, అది మీకు తెలిసిందే కదా సార్. అంటే చెడు అలవాట్లు ఉండకూడదు. మందు కన్నా కూడా సార్ రాత్రి పడుకోవాలి సార్. నిద్ర వెరీ వెరీ ఇంపార్టెంట్. అత్యంత బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే రాత్రి నిద్రపోకపోవడం. చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి యువత అర్ధరాత్రి వరకు స్క్రోలింగ్ చేస్తున్నారు. వాళ్ళ బాడీలో ఎప్పుడు రిపేర్ అవుతారు సార్? ఇంకా అదే సగం ప్రాబ్లం. నేను ఇన్ని వేసుకుంటా, నేను బిర్యానీ తిన్ను, మందు తాగను, నాకు చెడు అలవాటు లేదు, కానీ అర్ధరాత్రి 11, 12, 1 గంట దాకా మేల్కుంటానంటే నీకు అనారోగ్యం వస్తుంది. నేను ఇచ్చిన ఫుడ్ కూడా పనిచేయదు. సో మంచి పద్ధతులు ఉండాలి. 7 to 8 hours నిద్ర ఉండాలి. మంచి వాటర్ తీసుకొని ఈ ఫుడ్ని తీసుకుంటే ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. ఓకే సార్, VR4 ఎలాంటి ఆరోగ్య సమస్యల్లో బాధపడుతున్న వారు వాడకూడదు? ఎవ్వరు వాడకూడదు సార్. ఒకటి సార్, ఎవరైనా ఈ ప్రపంచం మీద అల్లాని నువ్వు దీనికి వాడద్దు అని చెప్పిన వాళ్ళు ఉన్నారా?
ఇది నల్ల అల్లం. నల్ల ఈ అల్లం కన్నా 100 రెట్లు ఔషధ గుణాలు కలిగింది. సో నేను ఇస్తా ఉండేది ఫుడ్ కాబట్టి దీన్ని వాడద్దు అని చెప్పడానికి లేదు. మేబీ మీరు అన్నట్టు ఇప్పటి వరకు అయితే నాకు ఇది వాడినాను, నాకు ఇదైంది అదైంది అన్న వాళ్ళు ఇప్పటి వరకు లేరు సార్. ఒక 2 లక్షల కుటుంబాలు ఈ ప్రోడక్ట్ని 2 తెలుగు రాష్ట్రాల్లో వాడారు సార్. ఎవరు కూడా నాకు ఇది ఇట్లా అయింది అట్లా అయింది అన్న వాళ్ళు ఇప్పటి వరకు లేదు. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా 10 దేశాల్లో ఇది 2018 నుంచి వస్తాం సార్. సో ఎక్కడా ఎటువంటి కంప్లైంట్స్ లేవు. ఓకే. మేబీ నువ్వు అన్నట్టు మనం చిన్న చేప తిన్నోడు కూడా పడనటువంటి వాళ్ళు ఉండొచ్చు. అట్లా ఎవరైనా పడకుండా వస్తే డెఫినెట్ గా మీ దృష్టికి నేను తెస్తాను సార్. ఇప్పుడు ఆవు నెయ్యి కొందరు పడదంటే నెయ్యి ఆవు నెయ్యి చెడ్డదని ఎస్, మీరు అన్నట్టు అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఆవు నెయ్యి అతనికి పడకపోతే మనం ఏం చేయాలి? ఇప్పటికైతే నాకు పడలేదు అన్నది నేను వినలేదు సార్. సో ఇన్ ఫ్యూచర్ ఏమైనా వస్తే డెఫినెట్గా మీ ద్వారా మనం ఫలానా వాళ్ళు తీసుకోవద్దని చెప్పడానికి ఉంటాం సార్. ఇప్పుడు సాధారణంగా ఆరోగ్యం విషయంలో ఏదైనా మెడిసిన్ లేదా ఫుడ్ తీసుకోవడానికి ముందు మనం దాని యొక్క శాస్త్రీయత గురించి ఆలోచిస్తాం. V4కు ఉన్నటువంటి శాస్త్రీయత ఏంటి? సో VR4కు ఉన్న శాస్త్రీయత ఏంటంటే దీని మీద 2 రీసెర్చ్ పేపర్లు ఉన్నాయి. థాయిలాండ్ మెడికల్ అసోసియేషన్, పోలాండ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు డయాబెటీస్ పేషెంట్స్ మీద డైరెక్ట్గా క్లినికల్ ట్రయల్స్, మీరు ఇందాక అన్నారు ఎలకల మీదనో దేని మీద ప్రయోగిస్తారు. ఇది ఫుడ్ కాబట్టి డైరెక్ట్గా మనుషుల మీదనే క్లినికల్ ట్రయల్స్ వేసినవి ఉన్నాయి. అదే కాకుండా నల్లల్లం మీద మీకు 664 రీసెర్చ్ పేపర్లు ఉన్నాయి. నల్లల్లం ద్వారా మానవుని శరీరం మీద ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని మీద 664 రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. అంతకన్నా ఎవిడెన్స్ మనం ఇంకేం ఇవ్వగలం? అది నేను ఇచ్చింది కాదు కదా, లేదా మా కంపెనీ మ్యానిపులేట్ చేసి ఇచ్చింది కాదు కదా. ఇదే డాక్టర్లు, సైంటిస్టులు 1976 నుంచి 2024 వరకు ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపర్లు ఆన్లైన్లో చక్కగా మీకు ఉన్నాయి, మీరు చూసుకోండి. మీరు ఒకవేళ చూసే ఇబ్బంది ఏమైనా ఉంటే మేము డౌన్లోడ్ చేసినవి మీ ద్వారా, మీడియా ద్వారా, మీ ద్వారా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని మీ నంబర్ డిస్ప్లే చేయండి. మీరు బిజీగా ఉంటారు కాబట్టి మీ ఆఫీస్లో ఉన్న వాళ్ళని ఇవ్వండి. ఎందుకంటే ఒక వీడియోని మనం పెట్టినప్పుడు బాధ్యత మనం తీసుకోవాలి. వారికి ఏమన్నా రీసెర్చ్ పేపర్లు కావాలన్నా, లేకపోతే వాడుకొని తగ్గినటువంటి వాళ్ళ వీడియోలు ఏమన్నా కావాల్సి ఉంటే తప్పనిసరిగా మనం 1 or 2 daysలో మనం ఇస్తాం. ఒకవేళ మేము బిజీగా ఉన్నా 2 days లోపల వాళ్ళకి రివర్ట్ అయ్యి వాళ్ళకి మీ ద్వారా మేము ఇస్తాం. నా గమనంలో ఇదంతా కూడా మళ్ళీ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అని అనిపిస్తున్నారు సార్. మీరు దీన్ని ఏమంటారు? మీ 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 ప్రాసెస్ ఆఫ్ సప్లైని ఏమని పిలుస్తారు మీరు? ఇప్పుడు మార్కెట్లో ఎలా ఉందంటే సార్, చైన్ లింక్ బిజినెస్ అని, నెట్వర్క్ మార్కెటింగ్ అని, మంచి ఉంది చెడు ఉంది. ప్రతి వ్యవస్థలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఈ చీప్ ప్రోడక్ట్లు మార్కెట్లోకి తెచ్చి 100 రూపాయలు డబ్బులు సంపాదించాలనే కంపెనీలు ఉన్నాయి. సమాజానికి మంచి చేద్దామని వచ్చినటువంటి కంపెనీలు ఉన్నాయి. ఇవాళ ఇదేంటంటే ప్రపంచానికి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మా సంస్థ ముందుకు వచ్చింది. అంటే లాభాపేక్ష లేదని నేను అన్నాను, డెఫినెట్గా ఉంది. కానీ ఒకవేళ వాళ్ళు బిజినెస్సే చేయాలనుకుంటే పేస్ట్లు అమ్మచ్చు, ఇంకోటి అమ్మచ్చు, XYZ అన్నీ పెట్టి రావచ్చు. మా దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తులన్నీ కేవలం ఆరోగ్యానికి సంబంధించింది నల్ల అల్లం ఉత్పత్తులు మాత్రమే ఇస్తాం. ప్రపంచంలో 10 దేశాలకి ఈ VR4 అనే ఒక్క ప్రోడక్ట్తో ఉన్నది. ఆ ప్రోడక్ట్లో దమ్ముంది కాబట్టి ఈ దేశంలో, ప్రపంచంలో పెట్టాం. ఇక్కడ ఏంటంటే సిస్టమ్ అంటే సార్, ఈ ప్రోడక్ట్ని జనాలు చేర్చే బిజినెస్ కాదు ఇది. నెల నెల మిమ్మల్ని కొనాలనే బిజినెస్ కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఎవ్రీ మంత్ 1000కో 2000కో నీకు అవసరం లేకపోయినా కొనమంటారు. కొంటేనే మీకు కమిషన్ ఇస్తారు. ఇక్కడ మా దగ్గర అట్లేదు. ఒక్కసారి మీరు ఇందులోకి వచ్చి ఒక్కసారి తీసుకుంటే మీరు ఇందులో లైఫ్ లాంగ్ మెంబర్. మీకు నచ్చితే నలుగురికి చెప్పచ్చు, నలుగురిని చేర్పించకుండా కూడా డబ్బులు వస్తాయి. ఎట్లా? మీరే ప్రోడక్ట్ తీసుకొని పక్కనోడికి ఇవ్వడం ద్వారా కూడా మీకు ఇచ్చే కమిషన్ మీకు ఇస్తారు. అంటే జనం చేరిస్తేనే డబ్బులు వస్తాయనే కాన్సెప్ట్ కూడా కాదు. ప్లస్ మిమ్మల్ని ఎక్కడా కూడా నష్టపడే విధంగా కంపెనీ చేయడం, పెట్టుబడులు పెట్టించడం, బల్క్ పర్చేజ్ చేయడము ఇలా ఉంటుంది మన సిస్టమ్. ఇది నెట్ కామర్స్ బిజినెస్. ప్రపంచంలోనే ఒక యూనిక్ కాన్సెప్ట్ మనదే అన్నమాట. ఓకే. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, మీకు రావాల్సిన కమిషన్ మీకు ఇస్తారు. ఓకే. సో ఓకే సార్, ఇప్పుడు నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి యువత చాలామంది ఉన్నారు సార్. చదువుకొని ఉద్యోగాలు రాక రకరకాల వ్యాపకాలతోటి వాళ్ళ జీవితాలు వాళ్ళు నష్టం చేసుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి విలువైన సమయాన్ని వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం ఈ ప్రాసెస్లో ఏమైనా అవకాశాలు ఉంటాయా? వాళ్ళకి ఈ కంపెనీలో చేరితే ఏమైనా భవిష్యత్తు ఉంటుందా? ఎట్లా మీరు వారికి ఏం సహాయం చేస్తారు యువతకి? నేనేమంటానంటే సార్, భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటి. మరి ఇంతమందికి
భారత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం అనేది అసాధ్యం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా తన వైఖరిని మార్చుకోవాలి. ఒక అబ్బాయిని ఇంజనీరింగ్ చదివించారు, బోల్డ్ అని మంది ఇంజనీర్లు వచ్చేసారు, వాళ్ళకు ఉద్యోగం వస్తే గుడ్, వెల్ అండ్ గుడ్. అతను తనకున్నటువంటి స్కిల్స్ లేకుండా ఉంటే అతన్ని మరీ రుద్ది 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా దానిలోనే రావాలని అనుకుంటే ఆ అబ్బాయి ఖాళీగా ఉండడం వల్ల చెడు అలవాట్లకు దారితీస్తాడు, వ్యసనాలకు దారితీస్తాడు, డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నాడు. ఈ పరిస్థితిని మనం తేవద్దు. అతను ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యేటట్టు చేయాలి. మీకు వ్యాపారం ఉంటే ఆ వ్యాపారంలో పెట్టండి, మీరు వ్యవసాయం అంటే వ్యవసాయం చేయండి, చదువుకుంటే వ్యవసాయం చేయకూడదని ఉందా, చదువుకుంటే ఒక వృత్తి పని చేయకూడదని ఏం లేదు. అలా చేయనివ్వకుండా ఆ ఉద్యోగం కోసమే ఉంచడం వల్ల ఈ అబ్బాయి సిటీలోకి వచ్చి కూర్చొని మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం, డ్రగ్స్కి అలవాటు పడుతున్నటువంటి యువత ఈరోజు చెడిపోతా ఉంది సార్. నేనేమంటానంటే ఈ కంపెనీలో వాళ్ళు రావడం వల్ల కోట్లాది మందికి మనం ఈరోజు అవకాశాలు ఇవ్వచ్చు. 10 మందికి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి గొప్ప అవకాశాన్ని ఇందులో ఉంది. తద్వారా నీకు 4 డబ్బులు వస్తాయి, సమాజంలో మంచి చేస్తావు, మంచి ద్వారా నీకు 4 డబ్బులు వస్తాయి. సో సర్వీస్ చేసేటటువంటి అవకాశం ఇందులో ఉంది. ఎక్కడ ఎవరి దగ్గర చేయిచాచకుండా వాళ్ళు ఇందులోకి రావడం వల్ల వారి బిజినెస్ని ఎంత చేస్తారనే దాన్ని బట్టే డబ్బులు వస్తాయి. కష్టపడే వాడికి నెలకి 1,00,000 నుంచి 10 లక్షలు సంపాదించుకోవచ్చు, 500 నుంచి 5 లక్షల వరకు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇందులోకి వచ్చి కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే శ్రీనివాస్ సార్ ఒకటైతే వాస్తవం, ఏమీ సంపాదించకపోయినా అంటే ఒక 10,000, 20,000, 50,000 వచ్చినా ఆ పిల్లవాడికి సమాజం అంటే ఏంటో వాడికి అర్థమవుతుంది. మార్కెటింగ్లో రావడం వల్ల ఉపయోగం ఏంటంటే రేపొద్దున వాడిని అడవిలో పెట్టినా బ్రతకగలిగే శక్తి సామర్థ్యాలు ఇందులో మనం ఇవ్వగలుగుతాం. ఎందుకు అంటే నేను ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి శిక్షకుడుగా ఉండి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఎట్లా అనేది మనం చెప్పడంలో వాడిని ట్రైన్ చేసి చెడు బతికినోండి కాబట్టి నేను కూడా చెడు అలవాట్లకు పోయి మళ్ళీ ఇటువైపుగా వచ్చినాను కాబట్టి వారిని సరైన మార్గంలో నడిపించే విధంగా వాళ్ళని తీసుకెళ్ళి ఆ పిల్లవాళ్ళకు మంచి భవిష్యత్తు అనేది మనం ఇవ్వచ్చు. మార్కెటింగ్లో ఉన్నంత డబ్బు దేనిలో ఉండదు సార్, మీరు కష్టపడితే. ఈరోజు ధీరుభాయ్ అంబానీ ఉన్నాడు. అంబానీ ఎక్కడో పనిచేసి పెట్రోల్ బంకులో పనిచేసి దేశం అంతా పెట్రోల్ బంకులు పెట్టినారని చెప్పేదానికి బాగుంటుంది. అట్టని ప్రతి ఒక్కడు పెట్రోల్ బంకులో పనిచేసిన అందరూ పెట్రోల్ బంకు పెట్టలేదు. ఇవాళ నేను ఒక అప్పుల్లో 1,50,00,000 రూపాయల అప్పుల్లో నుంచి కేవలం 250 వస్తుంది సార్. మీరు కొన్నారనుకోండి, నా ద్వారా మిమ్మల్ని నలుగురిని తీసుకొని వస్తే నాకు వచ్చేది ఒక సేల్కి 250. కానీ నా మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తానంటే ఈ దేశంలో ఒక 140 కోట్ల మంది జనాభా ఇప్పుడు లెక్కల ప్రకారం ఉన్నారు. అందులో 1 కోటి మందికి నా ద్వారా ఈ ప్రోడక్ట్ వెళ్తే వాళ్ళకి మంచి జరిగితే ఒక్కో ప్రోడక్ట్ నుంచి నాకు 250 రూపాయలు వచ్చినా ఒక 10 ఏళ్లలోనో 20 ఏళ్లలోనో 250 కోట్లు అవుతుందని నేను నమ్ముతాను. అరే 250 రూపీసే కదా అని అనుకుంటే అంటే ఎక్కువ మందికి లబ్ధి జరిగితే ఆటోమేటిక్గా మనకు డబ్బులు వస్తాయి. ఒకే మనిషి నుంచి 1000 రూపాయలు గుంజుకోవాలనేది నా మనస్తత్వం. సో ఆ రకమైన మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా డెఫినెట్గా ఒక ఆటో డ్రైవర్ని నెలకు 5 లక్షలు సంపాదించే వాడిగా చేశాను నేను ఈరోజు. ఆ ఫలితాలు ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఏమీ చదువుకొని సాయి లక్ష్మి అక్క కూడా రోజుకు 10,000 ఎట్లా సంపాదించాలో నేర్పించగలిగాను. కష్టపడే దాన్ని బట్టి మనకు డబ్బు వస్తుంది సార్. ఉట్టిగా డబ్బులు ఏ కంపెనీ ఇవ్వదు. ఇక్కడ కూడా సేల్స్ బట్టి డబ్బులు వస్తాయి. నేను నెల కొనమని చెప్పను, సైడ్ వాల్యూమ్ చేయమని చెప్పను. దీనివల్ల మీరు నష్టపోయేది ఈ కంపెనీలో ఉండదు. లాభం ఎంత సంపాదిస్తారనేది మీ పనితనాన్ని బట్టి ఉంటుంది. మీకు ఎట్లా బిజినెస్ చేయాలనేది నేర్పించే బాధ్యత మాది. సో ఇది ప్యూర్లీ బిజినెస్ సార్. ఇట్స్ నాట్ నెట్వర్క్ మార్కెటింగ్, నెట్ కామర్స్ బిజినెస్. బహుశా మీరు నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఐడియా ఉంటే జనం చేరిస్తేనే డబ్బులు వచ్చే కాన్సెప్ట్ కాదు. ఎవరిని చేర్చకుండా కూడా మీరే మీ పేరు మీద కొని పక్కన వాళ్ళకి ఇచ్చినా డబ్బులు వస్తాయి. అన్ని రకాల ఆదాయాలు వస్తాయి. భగవంతుడి దయ వల్ల ఈ కంపెనీలోకి వచ్చిన తర్వాత 3 ఏళ్ళు కష్టపడినందుకు నెలలో 28 రోజులు నేను రోడ్ల మీద ఉన్నాను. ప్రతి ఊళ్ళో తిరిగి పనిచేశాను. ఒక 2 కార్లు తీసుకున్నాను. నాకున్నటువంటి అప్పులు నేను తీర్చుకోగలిగాను. సో ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్. ఐ పెయిడ్ ట్యాక్స్. ఈ దేశానికి 2% ట్యాక్స్ కడతాను. ట్యాక్స్ అనే కన్నా టీడీఎస్ కట్టాను. ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను. ఇవన్నీ కూడా ఓపెన్గా కదా. ప్రతిది కూడా ప్రతి రూపాయి కూడా ఈ ప్రభుత్వానికి లెక్క చెప్పే చేస్తా ఉన్నాం. కాబట్టి చట్టబద్ధమైనటువంటి వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో ఎంతమంది VR4 వాడుతున్నారు సార్? మన తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల కుటుంబాలు వాడుతున్నాయి సార్. అవునా? 2 lakhs కుటుంబాలకి ఇది అందింది. వారి సమస్య తగ్గిన వాళ్ళు ఆపేసి ఉండొచ్చు. ఇప్పటివరకైతే 2 లక్షల కుటుంబాలకు మనం టచ్ చేయగలిగాం.
2 రాష్ట్రాల్లో. 2 రాష్ట్రాల్లో యావత్ నా టీం ద్వారా, అది పక్క రాష్ట్రాల్లో కూడా ఉండొచ్చు. ఎందుకంటే మన వాళ్ళు తెలుగు వాళ్ళు పోయి కర్ణాటకలో ఉండొచ్చు, మహారాష్ట్రలో ఉండొచ్చు, ముంబైలో ఉండొచ్చు. సో రకరకాలుగా ఈవెన్ విదేశాలకు కూడా ఇక్కడి నుంచి ప్రోడక్ట్లు వెళ్ళాయి. అమెరికాకి వెళ్ళాయి, ఇంగ్లాండ్కి వెళ్ళాయి. ఇట్లా వెళ్ళినటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళ ద్వారా ఈ వ్యాపారం చేయాలి. ఎందుకంటే నాకు తెలుగు ఒకటే వచ్చు కాబట్టి, నాకు హిందీ కూడా సక్రమంగా రాదు. ఈ 2 రాష్ట్రాల ద్వారా మనం ఒక 2 లక్షల కుటుంబాలను అయితే ఈ ప్రోడక్ట్ ద్వారా చేర్చాము. ఇప్పుడు వరకు మన దేశంలో 2 రాష్ట్రాల్లో ఉందా సార్? ఎక్కువ తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది. సో ఎక్కడి నుంచి ఎవరైనా చేయొచ్చు, మనమే ఇదని కాదు, మెల్లగా విస్తరిస్తున్నారు అన్నమాట. ఇస్తామండి. కాకపోతే 90% ఇండియాలో నా టీమే ఉంది. ఓకే, మిగతా వాళ్ళు 10% ఉంటుంది కంట్రిబ్యూషన్. వీఆర్ డూయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. ఓకే సార్. జేసీ రెడ్డి గారు ఇండియన్ టాప్ లీడర్. ఎస్ సార్, ఇండియా టాప్ లీడరు. ఈ కంపెనీలో వరల్డ్ లో 2nd పొజిషన్ లో ఉన్నాను. ఓకే సార్, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. జేసీ రెడ్డి గారి శాలరీ ఎంత మంత్లీ? శాలరీ ఉండదు సార్, అదే కమిషన్, సేల్స్ అనుకోవచ్చు. సేల్స్ ఎంత సంపాదించున్నారు సార్? సేల్స్ బట్టి ఉంటుంది. నేను కూడా ఏంటంటే మొత్తం కూడా నేను తీసుకొని జోబులు పెట్టుకునే రకంగా సార్. కేక్ ఈజ్ బిగ్. వచ్చే దానిలో జనం నుంచే మన వాళ్ళు పనిచేస్తే వస్తారు కాబట్టి నా శక్తి మేరకు వాళ్ళకి ఖర్చు పెడుతూ ఒక డీసెంట్ గా నెలకు 5 లక్షలు 10 లక్షలు మిగలబెట్టుకునే స్థాయిలో నేను ఉన్నాను సార్. మీరున్నారు. ఓకే, ఫైన్ సార్. ఇప్పుడు ఈ వోల్టెన్ వాడాలనుకునే వారు ఎక్కడ ఎవరిని సంప్రదించాలి? అసలు ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ ఏంది అసలు? ఎవరు వాడాలనుకున్నా మనకి ప్రతి ఊళ్ళో ఏజెంట్స్ ఉన్నారు సార్. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. మీ ద్వారా మిమ్మల్ని సంప్రదించినాక మేము వాళ్ళ ఇంట్లో వాళ్ళుండి వాళ్ళ యాప్లోనే బుక్ చేసుకోవాలి. ఎవరికి ఏం డబ్బులు ఇవ్వాల్సిన అక్కర్లేదు. డైరెక్ట్ గా కంపెనీ అకౌంట్ స్కానర్ పంపిస్తాము, అందులో డబ్బులు వేసి ప్రోడక్ట్ తీసుకోవచ్చు. డోర్ డెలివరీ సదుపాయం ఏమైనా ఉన్నదా సార్? సార్ మనకి డిటిడిసి కొరియర్ ఎక్కడికి ఉందో అక్కడ వరకు ఉంది. ఇప్పుడు మీరు టౌన్ లో ఉన్నారనుకోండి, మీకు ఆ డిటిడిసి ఉంటే మీ ఇంటికి డోర్ డెలివరీ వస్తుంది. కానీ ఏదైనా విలేజ్ లో ఉన్నారనుకోండి, అప్పుడు మీరు దగ్గరలో ఉన్నటువంటి డిటిడిసితో మనకు ఉంది. మీ పక్క ఊర్లోనో పక్క టౌన్ లోనో ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. సార్, వన్స్ వాడటం అనేది మొదలుపెట్టిన తర్వాత ఏ కారణాల చేత టెక్నికల్ నాన్ టెక్నికల్ రీజన్స్ తోటి ఏవైనా ప్రోడక్ట్ మధ్యలో ఆగిపోవడం కానీ, డిలే కావడం కానీ, సప్లైలో ఏమైనా అయితే అప్పుడు ఆ పరిస్థితి తలెత్తితే పరిస్థితి ఏమైనా ఉంటుందా సార్? ఇది ఎప్పుడు కూడా అడ్వాన్స్గానే మెడిసిన్ అంతా కూడా గ్యాప్ అనేది రాకుండా మనకు అందుబాటులో ఉంటుందా? ప్రోడక్ట్ గ్యాప్ అనేది లేదు సార్. ఇప్పటి వరకు మలేషియా నుంచి తయారై ఇక్కడికి వస్తా ఉంది. ఇప్పుడు ముంబైలోనే మొదలెట్టేసాము. సో ముంబైలోనే తయారవుతుంది కాబట్టి ప్రజెంట్ తయారైతే ఆల్రెడీ స్టార్టెడ్ సార్. సో మీరు మేక్ ఇన్ ఇండియా అని చూస్తారు. ఇంకొక 2 months లో మేక్ ఇన్ ఇండియా బాటిల్ కూడా చేంజ్ అవుతుంది, భారతదేశంలోనే తయారవుతుంది. ముఖ్యంగా సార్, మీరు అందించే మరొక ప్రోడక్ట్ VCT, దాని గురించి, దాని యొక్క ప్రత్యేకత గురించి ఏమైనా చెప్తారా సార్? సార్, VCT అనేది మనకి ఇది వచ్చి ఏంటంటే 5,000 సంవత్సరాల క్రితం ఆయుర్వేదం మెచ్చినది. మన వంటింట్లో ఉన్నటువంటి వనమూలికలతో తయారైంది. ఆ రోజు హెర్బల్ డ్రింక్ గా మన వాళ్ళు పెద్దవాళ్ళు అంటే చైనాలో ఫస్ట్ స్టార్ట్ చేశారు దాన్ని. సో దాన్ని అంటే కషాయాల రూపంలో తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మంచిదని. ఏముంటుంది దానిలో? తులసి, పసుపు, దాల్చిన చెక్క, లవంగాలు, నల్ల మిరియాలు, అతి మధురము, అదేవిధంగా మనకి బ్లాక్ టీ కొద్దిగా కలిపారు. వీటితో తయారైనటువంటి ఇంగ్రీడియంట్స్తో ఈరోజు మన దగ్గర ఉందండి. దీన్ని మనం జస్ట్ వేడి నీళ్ళల్లో ఒక పౌచ్ని 5 minutes వేడి చేసి తీసుకోవడం అనమాట. అందులో ఎలాంటి పంచదార వేయాల్సిన అవసరం లేదు, ఏమవసరం. వీటి ద్వారా మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. కరోనాలో మనల్ని అంతా బతికించింది వ్యవస్థ కాదు, ఇదేనని చెప్పి ఇమ్యూనిటీ బూస్టర్ గాను, మంచిగా ఆరోగ్యంలో డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, అస్తమా సైనస్ లాంటి వాటికి మంచి ఇదిగా పనిచేస్తుంది. దీన్ని మనం న్యాచురల్ గా టీ కాఫీల బదులు తినవాలి. దీన్ని తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు మనం చూస్తాం సార్. ఓకే సార్. ఇప్పుడు మన ప్రోడక్ట్కి ఆయుష్ లైసెన్స్ ఏమైనా ఉందా సార్ గవర్నమెంట్? అంటే మీరు అడిగింది మంచి ప్రశ్న సార్. ఇది ఆయుర్వేదం కిందకి రాదు. అంటే దీన్ని మనము ఆయుర్వేద మెడిసిన్ గా తీసుకురాలేదు, ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్ రూపంలో తీసుకొచ్చాం. సో ఫుడ్ లైసెన్స్ ఎవరు ఇవ్వాలంటే భారత ప్రభుత్వంలో FSSAI అంటారు, అంటే FSSAI అని ఉంది సార్. ఆ లైసెన్స్ మనకు ఉంది. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. FSSAI అంటే మామూలుగా ఏంటంటే ఇప్పుడు చిన్న హోటల్లో పోతే కూడా ఒక బోర్డు పెట్టుకుంటారు సర్టిఫికేట్, అది లోకల్ వాళ్ళు ఇచ్చేది. ఇది మలేషియాలో తయారయ్యి ఇక్కడికి వస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన FSSAI చెల్లుతుంది.
అంటే ఒక విదేశం నుంచి ఒక ప్రోడక్ట్ తయారయ్యి ఇక్కడికి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫసై సర్టిఫికేట్ మాత్రమే చెల్లుతుంది. అది మన దగ్గర ఉంది, అది కూడా మీకు ఇస్తాను. తమరికి ఏ లైసెన్స్లు ఉన్నాయి, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కానీ, ఫసై అంటే ఫుడ్ అండ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ వారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కానీ, ఇవన్నీ కూడా మీకు ఇస్తాను. సార్, నా అనుభవంలో గత 25-30 సంవత్సరాల కింద ఇదే పద్ధతిలో మార్కెటింగ్ పద్ధతులు వేరే రకరకాల పేర్లతో వచ్చినాయి. ఇప్పుడు అవి కనుమరుగైపోయి వాటి ప్రోడక్ట్స్ కూడా కనబడట్లేదు. ఈ ప్రోడక్ట్ ఎంతకాలం మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని నన్ను నమ్మంటారు? ఒకటి, ఈ భూమి మీద ఉన్నంత వరకు, మనుషులను ఉన్నంత వరకు ఈ నల్లల్లం సారం అనేది కంపల్సరీగా ఉంటుంది. మా కంపెనీ యొక్క ఓనర్ దతు ఇస్మాయిల్ చే అని గారు ఒక విజన్తో దీన్ని తీసుకొని రావడం జరిగింది. సో ఖచ్చితంగా వారి విజన్ వారి వరకు, తన తరం వరకు ఎంతవరకు ఉన్నారో అంతవరకు ఖచ్చితంగా నడుస్తుంది. ఆ తర్వాత కూడా దీనికి పేటెంట్ రైట్స్ ఉన్నాయి కాబట్టి వారి తర్వాత వాళ్ళు దీన్ని కొనసాగిస్తారని నేను సంపూర్ణంగా నమ్ముతాను. సో ఈ రోజు ఈ కంపెనీ కావచ్చు, రేపొద్దున వీరి దగ్గర రైట్స్ కొనుక్కొని ఇంకొకరు రావచ్చు, కానీ ఖచ్చితంగా ప్రోడక్ట్ అయితే మాత్రం 100% ఈ భూమి ఉన్నంత వరకు కొనసాగుతానే ఉంటుంది. మేబీ కంపెనీ పేర్లు మారచ్చేమో, కానీ నాకు తెలిసి ఇంకొక 50 ఏళ్ళు 60 ఏళ్ళు డోకా లేదండి. వారు అంత అనుభవం ఉన్నవాళ్ళు. ఎందుకంటే నేను ఇది మారుతుంది అనే మాట నేను చెప్తే, ఆయన కంపెనీలో పనిచేస్తే నేను ఆ మాట అనకూడదు, కానీ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను. డెఫినెట్లీ ఇట్ విల్ బి కంటిన్యూడ్ ఫర్ ఎవర్. ఓకే సార్, మీ CEO గారు, మీ ఫౌండర్ ఇస్మాయిల్ గారి గురించి ఒక 2 మాటలు చెప్పండి సార్. వారి వ్యక్తిత్వం గురించి, వారి అభిరుచి గురించి, వారి మిషన్ గురించి. మీరు కలిసి ప్రయాణం చేస్తున్నారు కదా, వారు ఎటువంటి ఆశయాలు కలిగి ఉన్నారు? వారు ఏంటంటే సార్, ఆయన వ్యాపారం చేయాలంటే ఆయన సెల్ఫ్ మేడ్ మిలీనియర్. ఆయన నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో పనిచేసి ఆయనే స్వయంగా ఈరోజు ఒక కంపెనీ పెట్టే స్థాయికి వచ్చారు. ఆయన అన్ని ఎంచుకుంటే దీనికన్నా ప్రాఫిట్ ఉన్నటువంటి బిజినెస్లు ఎంచుకోవచ్చు, కానీ ప్రపంచానికి నల్లల్లం సారం ద్వారా మనం అందించాలి. కాస్ట్లీ 4500 ఒక కేజీ సార్. దాన్ని తీసుకొని 10:1 రేషియోలో, అంటే 10 కేజీలు దుంపల మిషన్లో వేస్తే 1 కేజీ మాత్రం బయటకు వస్తుంది. అంత ఖరీదైనటువంటి దాన్ని ఎంచుకొని ఎందుకు చేశారంటే హెల్త్ ఫస్ట్. ఎంత సంపాదించినా ఒకనాటికి మనం కూడా ఇబ్బంది పడేవాళ్ళం. కాబట్టి దీన్ని ఆయన ఆరోగ్యం ఇచ్చి ఆదాయం సంపాదించాలా, నీతిగా చేయాలనే ఉద్దేశంతో స్లోగా ఒకే ప్రోడక్ట్తో ప్రపంచంలో 9 దేశాలకు వచ్చాడు. ఇప్పుడు వచ్చాయి విప్రో10, VCT అనేది మనకు 1.5 year నుంచి ఉన్నది. గత 7 సంవత్సరాల నుంచి ఉన్న ప్రోడక్ట్ ఒకటి ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ VR. ఆయన కమిట్మెంట్ ఏంటో మీకు అర్థమవుతుంది. ప్రపంచంలో నల్లల్లం సారం ద్వారా ఆరోగ్యం ఇవ్వాలి అనేది ఫస్ట్ మిషన్ పెట్టుకున్నారు. దీన్ని ప్రమోట్ చేసేటటువంటి వాళ్ళకు కూడా గౌరవప్రదంగా వాళ్ళు ఉండాలి. ఈరోజు కంపెనీ నుంచి ఆదాయం ఎంతైతే వస్తుందో దాన్ని షేర్ల రూపంలో మన ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారో వాళ్ళందరికీ పంచుతాము. అంటే ఆయన ఉద్దేశం తను మాత్రమే బాగుపడాలనేది కాకుండా అందరికి ఆరోగ్యం ఇవ్వాలి ఫస్ట్, ఆ తర్వాత ప్రమోట్ చేసే వాళ్ళకి 4 రూపాయల ఆదాయం కల్పిస్తూ వాళ్ళని కూడా కొంత సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటాను. ఇవాళ నేను పాడైపోయినాడన్న నేను ఈరోజు ఫార్చునర్ చెప్తున్నానంటే కంపెనీ తన ఆదాయంలో నుంచి వదులుకుంటాను. అటువంటి గొప్ప మనస్తత్వం, విజనరీ మెంటాలిటీ కలిగినటువంటి వ్యక్తి. అందుకనే ఈరోజు 10 దేశాల్లో సక్సెస్ఫుల్గా వెళ్తాం. సో 10,000 కోట్ల ఆస్తులు కలిగిన కంపెనీ సార్, చిన్న కంపెనీ కాదు. హీఈస్ ఎ సెల్ఫ్ మేడ్ మిలీనియర్. మొత్తం ఎన్ని దేశాల్లో ఉంది సార్? 10 దేశాల్లో ఉంది. మలేషియా, కంబోడియా, ఇండోనేషియా, సింగపూర్, బ్రునై, లావోస్, థాయిలాండ్, వియత్నాం అండ్ భారతదేశం, ఇండియా, తర్వాత ఫిలిప్పీన్స్లో మన అడుగు పెట్టింది. అలా 10 దేశాల్లో సక్సెస్ఫుల్గా నడుస్తున్న కాన్సెప్ట్. ఓకే సార్, నేను విన్నది ప్రోడక్ట్ కొన్న వాళ్ళకి మీరు డాలర్స్ రూపేనా, అంటే రూపీస్లో కాకుండా డాలర్స్లలో బిల్ ఇస్తున్నారని విన్నాను. నో అట్లా కాదు సార్. అది వీళ్ళు ఎట్లా అనుకుంటున్నారంటే డాలర్స్ కాదు, అది ఈ క్యాష్ అంటారు దాన్ని, ఎలక్ట్రానిక్ క్యాష్. ఇప్పుడు ఇది ప్రపంచంలో 10 దేశాల్లో ఉంది సార్, ఒకే సిస్టమ్ అన్నమాట. ఇండియాలో రూపాయలు ఉంటాయి, మలేషియాలో రింగెట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మలేషియాలో ఉన్న నా బంధువునో, నా చుట్టానో, నాకు తెలిసిన వాళ్ళనో, నా డౌన్ లైన్ ద్వారా ఉన్న వాళ్ళని అక్కడ జాయిన్ చేశాను. వాళ్ళు రింగెట్లో కొంటారు, నేను ఇండియాలో రూపాయల్లో కొంటాను, థాయిలాండ్లో బాత్స్తో కొంటాను. దీన్ని ఈక్వల్ చేయడానికి ఆయన ఏం చేశాడంటే ఎలక్ట్రానిక్ నంబర్ పెట్టాడు. దాన్ని వీళ్ళు డాలర్లు అనుకుంటున్నారు. డాలర్ కాదు, అది ఎలక్ట్రానిక్ ఈ క్యాష్. ఒకటి కనబడింది అనుకోండి అక్కడ ఈ క్యాష్, దాని అర్థం 80 రూపాయలని ఇండియా వాడికి. మలేషియా వాడికి ఏంటంటే 4 రింగిట్లని అర్థం. సో కామన్ విధానాన్ని తీసుకొని వచ్చారు. సో ఆ నంబర్ మాత్రమే తప్ప మీరు విత్డ్రా చేసినా మన డబ్బులోనే వస్తుంది. మీరు కంపెనీకి వేసేటటువంటి అకౌంట్లు వేసేది కూడా రూపాయలే, మీరు విత్డ్రా పెడితే వచ్చేది కూడా రూపాయలే. ఓన్లీ నంబర్, కామన్ నంబర్ కోసం పెట్టారు.
ఓకే. అంతే సార్, ఇంకేం లేదు. 162 ఈ USD అని ఉంటుంది, అంటే ఒక కామన్ డాలర్ లాగా పెట్టాడు అంతే తప్ప అది మనకు ఇచ్చేటటువంటి బిల్లో కూడా GST మనకు కట్ చేసుకొని అన్ని ఇంక్లూడింగ్ వస్తుంది. ఓకే. మీకు ప్రత్యేక బిల్ కావాలన్నా మెయిల్ ద్వారా మీకు పంపిస్తారు. ఓకే. చట్టబద్ధంగా అన్నీ ఉన్నాయి సార్. ఇట్స్ నాట్ ఏ డాలర్. ఓకే సార్, మీ సంస్థలో మీ హైరార్కీ ఎట్లా ఉంటుంది సార్? కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎట్లా ఉంటుంది? అంటే సాధారణంగా నేను కూడా ఒక ఏజెంటేనండి. ఆ ఏజెంట్గా ఉండేవాళ్ళు సేల్స్ని బట్టి ఫస్ట్ నేను ఒక 10 సేల్స్ ఇస్తే నేను సిల్వర్ అవుతాను, ఆ తర్వాత గోల్డ్, తర్వాత ప్లాటినం, తర్వాత డైమండ్, ఆ తర్వాత రాయల్ క్రౌన్ అనేది ఉంటుంది. ఇది ఉంటాయి. నేను భారతదేశంలో ఉన్న ఏకైక డైమండ్. సో ఈ సంవత్సరం కూడా ఒక్కోటి ఎవ్రీ ఇయర్ అందులో పోటీ బట్టి వెళ్తాము. సో ఎవ్రీ ఇయర్ 0 చేస్తారు, మీకు వచ్చే కమిషన్ ఏం తగ్గించరు. ఎవ్రీ ఇయర్ మళ్ళీ మీరు ఫైట్ చేస్తా పోవాలి. దీనివల్ల ఫారిన్ ట్రిప్లు వస్తాయి. ఓకే. అట్లా ఉంటుంది సార్. ఓకే సార్, చివరిగా జేసిరెడ్డి గారిని 2036లో నేను ఎక్కడ చూడవచ్చు? ఏ స్థాయిలో జేసిరెడ్డి గారు నాకు దర్శనం ఇస్తారు? 2036 ఆఫ్టర్ 10 years. ఆఫ్టర్ 10 years కూడా నేను ఇదే కంపెనీలో ఉంటాను. ఇంత అగ్రెసివ్గా పనిచేస్తాను లేదో నాకు తెలియదు, కానీ నేను పబ్లిక్ సర్వీస్లో వెళ్ళాలన్నది నా కోరిక. ఓకే. అప్పుడు కూడా దీన్ని పార్ట్ టైం చేస్తాను. ఫుల్ టైం 2036 పైన అయితే మాత్రం ఐ విల్ బి డెఫినెట్లీ ఇన్ ద పబ్లిక్ సర్వీస్. ఓకే. అది ఏ రూపాన కావచ్చు, ఒక NGO పెట్టి జనాలకు మంచి చేయొచ్చు, లేదా భగవంతుడు ఆశీర్వదిస్తే పొలిటికల్గానైనా పోవచ్చు. ఏదైనా పబ్లిక్ సర్వీస్లో అయితే పక్కగా ఉంటాను. ఓకే. ఆ రోజు నాటికి ఇదే పనిగా, అంటే అప్పుడు కూడా నాకున్నటువంటి టీంని డెవలప్ చేసి మంచిగా తీసుకెళ్తాను. ఇప్పుడు పార్ట్ టైం అయ్యి పబ్లిక్ సర్వీస్కి వెళ్ళాలి. ఓకే. చాలు. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత డబ్బు అనేది ఎంతకు అవసరం లేదు సార్. ఒక మిత్తం దాటిన తర్వాత ఎంత ఉన్నా ఒకటే. ఓకే. నా పిల్లలు ఆ నాటికి వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ స్థాయి వాళ్ళు వెళ్తారు. కాబట్టి ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఐ విల్ బి ఇన్ ఏ పబ్లిక్ సర్వీస్. అది స్వచ్ఛంద సంస్థలు పెట్టి నలుగురికి మంచి చేస్తానా, లేకపోతే భగవంతుడు ఆశీర్వాదాలు ఉంటే పొలిటికల్గా వస్తానా అనేది ఆ రోజు చెప్పాలి. ఈ రోజే ఇది అవ్వాలని నేనైతే గీత పెట్టుకోని లేదు. ఏదైనా ప్రజలకు మంచి చేసే చోట నేను ఉండాలనుకుంటున్నాను. నాకు ఆనందం ఏంటంటే నలుగురు పర్వాలేదు చేసి అంటే అది నాకు ఆనందం, నా తృప్తి కూడా అదే. సో నేను మిగలబెట్టాలనుకుంటే మరో రకం ఉండేది సార్. నేను పొలిటికల్గా ఉన్నప్పుడు కూడా ఏదో చిలకొట్టుడు కొట్టినట్టు ఆ పనులు ఈ పనులు చేసుకుంటే జేసిరెడ్డి అనేవాడు కారు లేకుండా ఇల్లు లేకుండా ఉన్నాడు. ఆ రోజు కూడా అంతమంది మంత్రులకి యాక్సెస్ ఉన్నా నేను ఏ రోజు పైరవీలు చేయలేదు, నా డబ్బులు సంపాదించుకోలేదు. మీరు మా ఊళ్ళో అడిగినా రేపు పొద్దున ఎవరైనా చెప్తారు. కష్టపడి ఎదగాలనేది తప్ప మనం ఏదో ఒకరిని ఏదో చేసి అడ్డదారులో ఎదుర్కోవాలనే మనస్తత్వం నాకు లేదు సార్. సో డెఫినెట్గా పబ్లిక్ సర్వీస్లోనే ఉంటాను సార్. చివరిగా సార్, అనేక ఆరోగ్య సమస్యలకి ఇలా మీరు ఎంతో ఓపికతో వాటి సమస్యలకు పరిష్కారాన్ని మీరు ఎంతో గొప్పగా చెప్తున్నారు సార్. కార్పొరేట్ రంగం అనేది ఒకటి ఉంది సిస్టంలో. కొన్ని వేల కోట్ల రూపాయలతో, లక్షల కోట్ల రూపాయలతో ఆ సంస్థలు నడుస్తూ ఉన్నాయి. అటువైపు నుంచి మీరు ఈ మెడిసిన్ ద్వారా ఏవైనా సమస్యలు ఊహిస్తున్నారా? ఇప్పటికైతే ఏం లేదు సార్. ఎందుకంటే మీకు టు బి ఫ్రాంక్ ఏంటంటే అలోపతి విధానం ఏం చేసిందంటే మిగతా అన్ని వైద్య విధానం, అది ఆయుర్వేదం కావచ్చు, యునాని కావచ్చు, సిద్ధ కావచ్చు, వీళ్ళంతా ఒక పిచ్చి కుక్కను చేసి పక్కకు తోసేశారు. అంటే మిగతా వైద్యాలన్నీ ఏం పనికిరావు, ఓన్లీ అలోపతికి మించింది లేదు అనేది జనాల్లోనూ ఉంది. ప్రతి పిల్లు ఒక ఇల్లు అనేది తెస్తాడు. పిల్లు అంటే మాత్ర, ప్రతి మాత్ర వేసుకుంటే ఇంకొక ఇల్లు అంటే ఇంకొక జబ్బును తెచ్చి పెడుతుంది. అన్ని తెలిసిన జనం ఇప్పుడు మేము చెప్పాము దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉందా అని అడతాను. కాబట్టి నేనే కాదు, ఆయుర్వేదం వాళ్ళు కావచ్చు, యునాని వాళ్ళు కావచ్చు, సిద్ధ వాళ్ళు కావచ్చు, మా ఫుడ్ సప్లిమెంట్లు ఇచ్చే వాళ్ళు కావచ్చు, అందరూ కలిసి 1% బిజినెస్ కూడా చేయలేము. దిస్ ఇస్ ట్రూత్. కాబట్టి వాళ్ళు దీని మీద పడే అంత ఇదేం లేదు. ఒకనాటికి జనాల్లో అవేర్నెస్ వస్తే అప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటాయి. ఓకే.
సో లోకల్గా మేము ఎవరితో కూడా ఇదని లేదు సార్. మనకు తెలిసిన వాళ్ళకి మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మనం చెడ్డ చేయట్లేదు, వాళ్ళ విధానం కరెక్ట్ కాదని మనం అనట్లేదు, ఎవరిని ఎవరు జడ్జ్ చేయడానికి లేదు. అందులోనూ మంచి ఉంటుంది, ఇందులోనూ మంచి ఉంటుంది. సో మనం వీలైనంత వరకు మనకు తెలిసిన వాళ్ళకి మంచి చేసుకుంటూ ముందుకు పోవడం మనం అనుకుంటున్నాం. మంచి చేసే క్రమంలో భగవంతుడి ఆశీస్సులు వస్తాయని నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. మీలాంటి వాళ్ళు మంచి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎందుకు వచ్చి మాతో ఇంటర్వ్యూ చేయాలని మేమేం మీకు డబ్బులు ఇవ్వట్లేదు. మీరు ఇది మంచి జరుగుతుంది, నా కళ్ళ ముందర నలుగురిని చూశాను, దీన్ని ప్రమోట్ చేయాలని వచ్చారు. కాబట్టి మంచి చేసే వాళ్ళకి మంచి జరుగుతుందని నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. సో ఎవరో ఏదో చేస్తారని, ఒకవేళ జేసీ రెడ్డి అనేవాళ్ళు లేకపోతే కూడా ఇంకొక XYZ వస్తాడు ఈ దేశానికి ఈ నల్లాలను పరిచయం చేస్తాడని నేను ఖచ్చితంగా నమ్ముతాను. చివరిగా సార్, ఆరోగ్యాభిలాషులకు ఉద్యోగ అవకాశానికి ఎదురుస్తున్నటువంటి యువతకు ఫైనల్గా మీరు ఇచ్చే ఒక మంచి ధైర్యంతో కూడినటువంటి ఒక ఇన్స్పిరేషనల్ మాటలు 2 చెప్పండి. అనారోగ్య పరిస్థితులు ఉన్నవాళ్ళు దీన్ని వాడుకోండి, ఆరోగ్యం వైపు నడవండి. ఇది ఒక ఫుడ్. ఖాళీగా ఉండేవాళ్ళు ఖాళీగా ఉండద్దు. సమయం చాలా విలువైంది. భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు, ఈ భూమి మీదకి వచ్చాం. వచ్చినప్పుడు 4 మంచి పనులు చేయాలంటే మీ దగ్గర కూడా 4 డబ్బులు ఉండాలి. మీరు రండి, మీకు పప్పన్నం పెట్టైనా మంచి దారిని చూపిస్తా. నేను బిర్యానీ పెడతానని అన్న కానీ నా శక్తి మేరకు మీరు నిజంగా నిరుద్యోగంలో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, మీరు చేపలు తినేవాళ్ళుగా కాకుండా చేపలు పట్టడం ఎలానో నేర్పిస్తా. నిజాయితీగా నిబద్ధతతో పనిచేసుకొని మీరు ఏ స్థాయికి వెళ్ళాలి అంటే ఒక సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ శక్తులుగా మారేందుకు నేను మారా, మిమ్మల్ని మార్చేందుకు నా వంతు కష్టపడతాను. సో ఆ పరంపరలో నిజంగా కష్టపడే వాళ్ళు ఉంటే నా శక్తి మేరకు కూడా వాళ్ళకి ఖర్చు పెడతాను సార్. మీ ద్వారా నేను మాటిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంతో ఓపికగా మా ప్రేక్షకులకి మీరు ఎన్నో సమస్యలకి పరిష్కారాన్ని చెప్పడమే కాదు, ధైర్యాన్ని కూడా మీరు ప్యారలల్గా చెప్పడం జరిగింది. ఒక ఇంటి పెద్ద ఆరోగ్యం విషయంలో పతనం అయితే ఆ ఇల్లు మొత్తం కొలాప్స్ అవుతుంది. ఇవాళ ఎక్కడికి వెళ్ళి ఏ వైద్యం దగ్గర పోవాలన్నా చాలామంది హాస్పిటల్ పోవడానికే సగం మంది భయపడిపోని వాళ్ళు కొంతమంది అయితే పోయి నానా రకాల బాధలతో పడి అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా, మెంటల్గా, ఫిజికల్గా అన్ని రకాలుగా పతనమవుతున్నటువంటి ఈ పరిస్థితులలో ఒక దివ్య ఔషధం లాగా వచ్చినటువంటి VR4 మెడిసిన్ని మీరు పరిచయం చేసి ఇంత చక్కగా VR4 ఫుడ్ని మీరు ఫుడ్ సప్లిమెంట్ ఇంత చక్కగా పరిచయం చేసి ఎంతోమంది జీవితాల్లో వెలుగు చూపిస్తున్నటువంటి మీకు ఆ భగవంతుడు ఆరోగ్యాలను సుఖ సంతోషాలను మీకు ఇచ్చి భగవంతుడు ఈ ప్రోడక్ట్ ద్వారా అందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని కలగజేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. ఎనివే మీరు ఇంతసేపు ఓపికగా మాకు మా సంస్థకి మీరు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ద్వారా మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ సార్. మీరు మీ గొప్పతనం, మీరు ఎన్నో NGOలకు చేశారు, ఎంతోమందికి పిల్లలకు ఆశ్రమాలు నడిపించడంలో నిస్వార్థపరులు. మీలాంటి వాళ్ళందరి సపోర్ట్ మాకు ఉండాలి. దీన్ని మీరు కూడా కొంతమందిని మంచి యువతను పరిచయం చేయండి, వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఇప్పిద్దాం. మీ సపోర్ట్ మాకు ఇలానే ఎల్లవేళలా ఉండాలని, ఎక్కువ మంది ప్రజలకు దీన్ని చేరవేసే విధంగా సామాజిక మాధ్యమాల ద్వారా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాకు టైం ఇచ్చి ఇంత దూరం వచ్చి ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేశారు. ఎందుకంటే మీ ఏరియాలోనూ చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిమ్మల్ని గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తారు ఆ విషయం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.